చేయడం వేరు. బిజినెస్ కి ముందు వేరు మేము. ఎందుకంటే మేము అంత తొందరగా ఈజీగా ఏమీ రాలేదు. కానీ ఒక్కసారి దీని గురించి అర్థమైనాక అసలు ఎంత కష్టమైనా ఎలాగైనా చేసి దీంట్లో మనం సక్సెస్ పొందాలని అనుకున్నాం మేమిద్దరము. ఫస్ట్ ఒకరు డెసిషన్ తీసుకుంటే 9 నెలల జర్నీలో ఒక పిన్నే అచీవ్ అయింది. ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకున్నాక టకటక టకటక పిన్నులు బ్రేక్ అవుతున్నాయి. ఎందుకంటే మాట ఒకటైతుంది, బాట ఒకటైతుంది, అన్ని ఒకటే అవుతాయి కాబట్టి అలా మా జర్నీ స్టార్ట్ అయింది. ఈరోజు ఈ మీటింగ్ హోస్ట్ నేను. యాక్చువల్లీ ఈరోజు ఇంకా అన్నం తినలేదు, కానీ ఆనందం అంతకన్నా ఎక్కువ కడుపు నిండా ఉంది. ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ఇమాజినేషన్ నా మైండ్ లో తిరుగుతుంది ఆల్రెడీ. సిల్వర్ అయినప్పుడు ఈ జూమ్ మీటింగ్ సరిపోదు, మనం డైరెక్ట్ ఫిజికల్ మీటింగ్ లోనే రికగ్నిషన్ చేసుకోవాలి. మీ అందరు కూడా ఇంకింకా పిన్నులు ముందుకొస్తూ మా సిల్వర్షిప్ కూడా ముందుకు వస్తున్నప్పుడు ఆ సెలబ్రేషన్ నేను ఆల్రెడీ విజువలైజేషన్ చేస్తున్నాను. నేను ప్రతిదీ విజువలైజేషన్ ఎక్కువ చేస్తాను. నాకు ఈ బిజినెస్ లోకి వచ్చినాక బాగా అర్థమైంది ఏంటంటే విజువలైజేషన్ చేయడం. డ్రీమ్ పెట్టుకోవాలి, దాన్ని గోల్ గా మార్చుకోవాలి. అది సాధించేటప్పుడు మనం దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. అంటే మంచి పని చేస్తున్నప్పుడు దాని గురించి మనము విజువలైజ్ చేసుకోవడంలో తప్పలేదు కాబట్టి ఖచ్చితంగా విజువలైజేషన్ పెట్టుకోవడంలో తప్పలేదు. స్వప్న ఫోన్ చేసిందా? మీరు మ్యూట్ చేసుకోరా? ఓకే ఓకే అమ్మా. ఈ బిజినెస్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి 100 PV చేయడం నేర్చుకోవడం. దానికి మించి ఒక్కొక్క పిన్ వస్తుంది 3%. చాలా గ్రేట్ పిన్ అసలు. అన్ని ఇంతకుముందు ఎవరు అన్నారు, గంగన ఎవరో, అన్ని పిన్నుల కంటే 3 పిన్ అచీవ్ అయినప్పుడు ఆనందం వేరే ఉంటది అన్నది నిజంగానే. అదొక్క పిన్ను చాలా సంతోషాన్ని ఇస్తుంది, చిన్న ధైర్యాన్ని ఇస్తుంది మనకి, ఇవన్నీ ఇస్తుంది అనమాట. అది శృతి మ్యూట్ చేసుకోరా ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. ఆ 3 పిన్ నుంచి నేను రికగ్నిషన్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఆ వీడియో ప్లే చేయరా ఫస్ట్? నా పంపించారా? ఈరోజు పాపియా మేడం అడుగుతుంది, కోనే ముత్యాల అనుష బోల్కే ఏ లెగ్ కోనే బోల్కే పూచరు. అంటే ఈ ముత్యాల అనుష ఎవరు, అందులో ఉన్న కింద రాజేశ్వరి, సుదర్శన్, సౌజన్య, గంగా, రాజం, రమా, సురేష్ ఒక్కొక్కరిని అడుగుతున్నారు వాళ్ళు ఎవరి వీళ్ళందరని. వాయిస్ వస్తుందా? Brand new 6%, Suresh and Rama. Brand new 6%, Savita and Lakira. Brand new 3%, Rajalakshmi and Jyoti. Brand new 3%, Jyotashri and Vishnu. Brand new 3%, Alishwari and Mallan. And brand new 9% of CFI, Ganga Rajan. Brand new 12% Jyotashri Sajan and CFI. Congratulations. Brand new 12% Gandhi Reddy. మళ్ళీ ఒకసారి ప్లే చేయరా? మళ్ళీ ఒకసారి ప్లే చేయి. అందరు క్లాప్స్ ఇవ్వండి, అందరు క్లాప్స్ ఇవ్వండి. Claps. Happy Bye-bye. Brand new 6%. Congratulations, Learning Community Achievers. Brand new 6%, Suresh and Rama. Brand new 6%, Savita and Lakira. Brand new 3%, Rajalakshmi and Jyoti. Brand new 3%, Jyotashri and Vishnu.
12% and CFI Ganga Rajan. Brand new 12% rate of Sajan and CFI. Congratulations, brand new 12% and the happy. Great going. Happy New Year also, September 1st. హ్యాపీగా ఉండండి. బాయ్. ఓకేనా? ఓకే. పిలవమంటారా ఇప్పుడు రికగ్నిషన్ కి? సౌజన్య పిలుస్తారనా? నువ్వు షేర్ చేయరా? గుడ్ ఈవినింగ్ మేడం. లేకుంటే పిలువరా, లేకపోతే నువ్వే. మేడం వినిపిస్తలేదా వాయిస్? తన వాయిస్ వినిపిస్తుందా? తక్కువ వినపడుతుంది కదా, తక్కువ వినపడుతుంది, తక్కువ అవును. తక్కువ వినపడుతుంది. లో లో నాదా? కాదు కాదు, సౌజన్యది. ఉమ్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఓకేనా? అయినా కానీ తక్కువనే ఉందిరా. అంటే బ్లూటూత్ ఉన్న వాళ్ళకైతే కొంచెం బెటర్ గా కనిపిస్తుంది. వాయిస్ కూడా నాకు స్లోగా వినిపిస్తుంది మేడం. సరే, ఎవరు నువ్వే రికగ్నైజ్ చేయరా, లేకపోతే తక్కువన్నట్టు. తీసుకోనా? నన్నే తీసుకోమంటారా? మిమ్మల్ని తీసుకోమన్నారు మేడం సారు. నీది కూడా లోనే వస్తుందిరా, ఎందుకో. బాగా వస్తున్నారా? అనురాధ బాగా వస్తుందా మేడంది? వస్తుంది సార్, ఇందాక బాగా వినిపిస్తుంది సార్. ఓకే. లేదు సార్, సౌండ్ చిన్నగా వచ్చింది మేడంది కూడా. మేడం మళ్ళీ ఇప్పుడు మాట్లాడండి మేడం, మళ్ళీ ఇప్పుడు. ఇప్పుడు వినిపిస్తలేదు మేడం. ఇప్పుడు ఓకేనా నా వాయిస్? ఇప్పుడు ఓకే మేడం. అందరికి ఓకేనా? ఓకే. మేడం స్లోగానే వస్తుంది మేడం, అంటే అంతకుముందు వచ్చినంతగా వస్తలేదు అన్నట్టు. ఇప్పుడు కూడా బాగా మంచిగా వచ్చింది. అవును. ఫోన్ కాల్ వచ్చేసరికి డల్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం. ఓకే ఓకే మేడం. ఓకే. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఇలా ఏం జరిగిందంటే మా ఇంట్లో వాళ్ళకి వంట చేయలే నేను. ఆనందంతో నాకు కడుపు నిండింది, కానీ మరి వాళ్ళకు ఓకే. మా స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్ అయింది, పొద్దున మీటింగ్ అయింది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళడం జరిగింది, అక్కడ నుంచి ఆమె వాళ్ళ మీటింగ్ జరిగింది, అక్కడ నుంచి డైరెక్ట్ ఈ మీటింగ్ లో రావడం జరిగింది. ఓకే. ఇది అన్ని ఫొటోస్ ఒకేసారి షేర్ చేయమంటారా, లేకపోతే రికగ్నిషన్ చేస్తూ షేర్ చేయమంటారా?
ఓకే, కంగ్రాచులేషన్స్, బ్రాండ్ న్యూ 6%, సవితాబాయ్ అండ్ లచ్చిరామ్ సార్, హెల్దీ లివింగ్ కమ్యూనిటీ ద్వారా SCDC టీమ్. సార్ వాళ్ళు వచ్చేసి నిర్మల్ అండి, సార్ వాళ్ళది. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్ మేడం, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ బ్రాండ్ న్యూ 6%, రమా సురేష్ గారు, హెల్దీ లివింగ్ కమ్యూనిటీ నుంచి. మేడం వాయిస్ వినిపిస్తలేదు మేడం. మళ్ళీ వస్తలేదా? ఇప్పుడు వచ్చింది మేడం, ఇందాక రాలేదు మేడం. ఓకే, రమ వాళ్ళది వినిపించిందా? ఫస్ట్ వినిపించింది మేడం, తర్వాత వినిపించలేదు ఇంకా. ఓకే, బ్రాండ్ న్యూ 6%. ఇక్కడ నుంచి ఇంకొంచెం మనతో పాటు ఇంకో కొంతమంది ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది 6% అనేసరికి. రమా సురేష్ గారు, హెల్దీ లివింగ్ కమ్యూనిటీ ద్వారా SCDC టీమ్. అప్లైన్ ఆల్సో సౌజన్య సుదర్శన్ గారు, వెల్కమ్ అండి. కంగ్రాచులేషన్స్ అమ్మా. SCDC అంటే నేను ఫుల్ ఫామ్ చెప్తాను, బాగా అందరు గుర్తుపెట్టుకోండి అమ్మా. సంజయ్ చంద్ర అండ్ దీప్తి చంద్ర వాళ్ళు మన ఎమరాల్డ్ గోయింగ్ డైమండ్స్ వాళ్ళ టీం మనది. వాళ్ళ టీం నుంచి మనము, వాళ్ళ ఆర్గనైజేషన్ నుంచి మనం ఈ బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా SCDC అంటే సంజయ్ చంద్ర, దీప్తి చంద్ర, గుర్తుపెట్టుకోండి. కంగ్రాచులేషన్స్ బ్రాండ్ న్యూ 3%, భాగ్యలక్ష్మి గారు అండ్ గోపి, అప్లైన్ ఆల్సో గంగా అండ్ రాజం గారు. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ రా. కంగ్రాచులేషన్స్ బ్రాండ్ న్యూ 3%, రాజేశ్వరి అండ్ మల్లేష్ గారు, SCDC టీమ్, హెల్దీ లివింగ్ కమ్యూనిటీ నుంచి. అప్లైన్ ఆల్సో సౌజన్య సుదర్శన్ గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే, నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ బ్రాండ్ న్యూ 3%, వేదశ్రీ అండ్ విష్ణు, SCDC టీమ్ నుంచి, హెల్దీ లివింగ్ కమ్యూనిటీ నుంచి కూడా. అప్లైన్ ఆల్సో గంగా రాజం గారు, వెల్కమ్ రా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ అమ్మా, బ్రాండ్ న్యూ BFI గంగా అండ్ రాజం, SCDC Thank you, టీమ్ నుంచి, madam. హెల్దీ లివింగ్ కమ్యూనిటీ నుంచి. వాళ్ళ అప్లైనర్స్ వచ్చేసి సౌజన్య సుదర్శన్ గారు. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ ఇప్పటిదాకా మేడం. ఇన్ని సార్లు వాళ్ళు అప్లైన్ అని వింటున్నారు కదా. బ్రాండ్ న్యూ 12% విత్ BFI. గ్రేట్ లీడర్స్ అనాలి వీళ్ళని, ఎందుకంటే ఒకే నెలలో ఇన్ని పిన్నులు బ్రేక్ చేస్తూ వాళ్ళ టీం ని ఇంత ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్లడం అంటే మామూలు మాటలు కాదు. ఎన్నో పరుగులు పెట్టాలి, ఎన్నో సిచ్యువేషన్స్ దాటుకొని వెళ్ళాలి ఖచ్చితంగా 100%. కంగ్రాచులేషన్స్ అమ్మా సౌజన్య అండ్ సుదర్శన్ గారు, SCDC టీం నుంచి. అప్లైన్ ఆల్సో యాక్చువల్ గా మాకు పరిచయం చేసింది మా కోడలు అనూష, కానీ అక్కడ నుంచి మేము మా చేతుల్లోకి వీళ్ళని తీసుకోవడం జరిగింది. సూపర్ గ్రోయింగ్ టీమ్ అది ఎప్పుడు కూడాను. కంగ్రాచులేషన్స్ అమ్మా సౌజన్య అండ్ సుదర్శన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూసుకోండి, ఆగస్టు 2024 SCDC టీమ్ నుంచి అప్లైన్స్ అండ్ మెంటర్స్ రాంబాబు సార్ అండ్ అండల్ మేడం. బ్రాండ్ న్యూ 18% విత్ BBI, సరిత మేడం అండ్ మల్లేష్ రేణు. ఇక్కడ ఒకటి చూడండి, అప్లైన్ ఏది చేస్తే టీం అదే చేస్తుందట. ఎందుకంటే మేము BBI తోటే మేము ముందుకు వెళ్ళాలని, అప్పుడు BBI నుంచి ఇప్పటిదాకా మేము BBI మెయింటైన్ చేస్తూనే వస్తున్నాము. ఆ BBI మెయింటైన్ చేస్తూనే మళ్ళీ మేము 18 లో బ్రేక్ అయ్యాం. అంటే అది కంటిన్యూ చేస్తూనే 18కి వెళ్ళిపోయాం. ఇప్పుడు నా టీం కూడా ఏం చేస్తుందంటే, మేము ఎలా వెళ్తున్నామో వాళ్ళు కూడా BFI తోటే వెళ్తాము. తను BFI నిర్ణయం తీసుకుంది, తిను BFI నిర్ణయం తీసుకుంది. అంటే అప్లైన్ ఏది చేస్తే ఈ బిజినెస్ లో అది చేస్తారని ఇక్కడ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ ఆల్ టీమ్ మెంబర్స్ కి. నేను ఒక్కొక్కరిని ఇన్వైట్ చేస్తానమ్మా రికగ్నిషన్ కి. ఫస్ట్ 3% అయింది లాస్ట్ మంత్ మన టీంలో.
వేదశ్రీ అండ్ విష్ణు. వెల్కమ్ అమ్మా వేదశ్రీ. కంగ్రాచులేషన్స్ రా వేదశ్రీ, థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. మేడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. చెప్పమ్మా నీ సంతోషం, నీ అనుభవం గుడ్ ఈవినింగ్ చెప్పాలి. మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు వచ్చేసి వేరి, మా సార్ పేరు విష్ణు, మా అప్లయన్స్ వచ్చేసి గంగా మేడం, రాజం సార్, సౌజన్య, సుదర్శన్. మా మెంటర్స్ వచ్చేసి సరిత మేడం, మల్లేష్ సార్, రాంబాబు సార్, ఆండల్ మేడం. అసలు 3% అవుతా అనే నమ్మకం ఇంకా లేకుండే మేడం. అంటే నేను ఒక 2 months ముందు అనుకున్నాను 3% కావాలి చిన్నమ్మ, 3% కావాలి, ఎట్లా కావాలి అని అడిగినా. కానీ అవుతావురా అన్నారు, కానీ నేను ముందడిగేయలేదు. అందుకనేసి డౌన్ అయిపోయినా. కానీ లాస్ట్ మంత్ ఫస్ట్ స్టార్టింగ్ కొంతమందికి చెప్పిన కానీ అందరు నన్ను ఇవన్నీ అంత వేస్ట్, ఫేక్, అవన్నీ నమ్మద్దు అని బాగా మంది అన్నారు. కానీ లాస్ట్ కు ఇక 15 days ఉన్నది అనే టైంకి 100 PV అయింది. అప్పటికి 100 PV అయ్యేసరికి అరే నువ్వు చేస్తావురా, నువ్వు చేయగలుగుతావురా, నువ్వు చేయరా అని మా చిన్నమ్మ, మా సౌజన్య ఇద్దరు బాగా ప్రోత్సహించిండ్రు. అయ్యో అయితే కావచ్చు, ట్రై చేయాలి, నా అయినంత వరకు నేను ట్రై చేస్తా అనేసి బాగా ట్రై చేసిన. లాస్ట్ కు మా అమ్మ వాళ్ళ ఊరికి సార్ని తీసుకెళ్ళిన. అసలు హైలైట్ అయినది అంత లాంగ్ జర్నీ. సార్ పాపం నా కోసం మా అమ్మ వాళ్ళు కూడా వచ్చిండ్రు, బాగా మందికి ఇట్లా చెప్పిండ్రు. అంత నైట్ మేము ఇక్కడ నుంచి మార్నింగ్ 6కి వెళ్ళినాం, వచ్చేసరికి 11 అయింది. అసలు చెప్పలేము అంత జర్నీ. సార్ నా కోసం వచ్చిండ్రు. అందువల్ల నేను 3% అయినా కావచ్చు అనే హ్యాపీనెస్ నేను చెప్పలేను, అంత హ్యాపీగా అనిపిస్తుంది. సార్ మా ఊరికి వచ్చినందుకే నేను 100% 3% అయినా. బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ మంత్ 6% కావాలని ఇంకో గోల్ పెట్టుకున్నాను. ఫస్ట్ తారీఖే నేను 10 PV చేసిన. కానీ ఈ మధ్య కాల్ చేస్తే ఎవ్వరు అంటే ముందుకు వస్తలేరు. ఇంకో 25 days ఉంది కదా, చేయగలుగుతా అనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా 6% అయితా. మళ్ళా సార్ని మా ఊరికి తీసుకెళ్ళాలి, మేడంని తీసుకెళ్ళాలి, అక్కడ లొకేషన్ అంతా చూపెట్టాలి అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. అసలు డ్రీమ్ మళ్ళీ చెప్పమ్మా. ఇంకోటి మేడం, నా డ్రీమ్ వచ్చేసి అందరి లెక్కనే 6%, 9% అవ్వాలి. మా గంగ చిన్నమ్మ కంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి మేడం. అంటే మా గంగ చిన్నమ్మ సౌజన్య కంటే లాస్ట్ కు వచ్చింది కానీ ముందుకు వెళ్ళిపోతుంది. అందుకంటే నేను ఇంకా ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నా. సూపర్. అలా కాకుండా మేడం, నేను అసలు నాకు డబ్బులు వస్తాయా, 3% అయినాక ఎంత వస్తాయా అనేది నాకు తెలియదు. మా సార్ కోఆపరేట్ చేయలేదు. 3% అయినా 2500 మనీ వచ్చింది. మా సార్ కోఆపరేట్ ఇంకా చేసింది. సరే నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పుకో, నాకేం అభ్యంతరం లేదు, నీకేమన్నా డబ్బులు అవసరం ఉంటే కొన్ని ఇవ్వగలుగుతా అని చెప్పిండ్రు మేడం. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ మేడం, అందరికి థ్యాంక్ యూ. సార్ మీకైతే బాగా థ్యాంక్ యూ సార్, మా ఊరికి వచ్చి నాకు కోఆపరేట్ చేసినందుకు. మా పిల్లలు సక్సెస్ అవుతుంటే చాలా ఆనందంగా ఉంటుందిరా మాకు. కోఆపరేట్ చేయడం కాదు, పిల్లలు ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాలి, ఎత్తుకొని తీసుకెళ్ళాలి మేము. అవును సార్. మనీని చూసి అయితే మా సార్ ఇంకొంచెం ముందుకు వస్తారు అనేసి నేను అనుకుంటున్నా సార్. ఓకే, ఇంకా ముందు అడిగి వేస్తా సార్, ఖచ్చితంగా వేయగలుగుతా. అందరు వస్తారు. ఓకే సార్, అందరికి థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు గోస్ మేడం. నీ ఆనందము నన్ను అలా కూర్చోబెట్టి చూడమంటుంది. ఎంతసేపు నవ్వుతావా చూద్దామని చూస్తున్నా నేను కూడా. చాలా బాగుంది. ఈరోజు నీకు 2500 వస్తే విష్ణు నీకు హెల్ప్ చేస్తా అన్నాడు. నువ్వు 25,000 సంపాదిస్తే విష్ణు నువ్వు చెప్పినట్టే వింటాడు. ఇది కాదు మన లైఫ్, ఇట్లా పోదామంటే సరే ఓకే అట్లనే పోదామంటాడు విష్ణు అప్పుడు. అవును మేడం, నాకు ఈ రోజుతో నమ్మకం కలిగింది మేడం.
నిన్న కొన్ని డబ్బులు వచ్చినాయని చెప్పిండు. అయ్యో ఇంత తక్కువ వచ్చినాయా అని అనుకున్నా. మరి కోఆపరేట్ చేస్తాడా చేయడా, ఈ రోజు మళ్ళీ డబ్బులు వచ్చినాయి అన్నాడు. మార్నింగే కాల్ చేసి నీకు శాలరీ పడ్డదని చెప్పిండు. నార్మల్ గా డబ్బులు పడ్డాయి అనుకుంటా. శ్రీ నీకు శాలరీ పడ్డదని చెప్పేసరికి అసలు హ్యాపీనెస్ నేను చెప్పలేకపోతున్నా. సూపర్ సూపర్ అమ్మా, గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఇద్దరు ఆల్ మంచి నేను యాక్టివ్ అప్లైనెస్ ఉన్నారు మీకు. అవును మేడం, చెప్పండి. అప్లయన్స్ ని ఇంకా తీసుకెళ్ళిన మా ఊరికి. వాళ్ళు ఇంకా నా పెళ్ళయి 6 years అవుతుంది కానీ మా ఇంటికి ఎప్పుడు రాలేదు మేడం. ఈ మన ఆమె ద్వారా మా ఇంటికి మా సార్ మా అప్లయన్స్ అందరు వచ్చారు. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను అబ్బా ఎట్లా షేర్ చేసుకోవాలి, ఎప్పుడు చెప్పాలి అని అంటే బాగా ఆతృతతో ఉన్నా. థ్యాంక్ యూ మేడం. సూపర్, థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ రా. ఇదే హోపు, ఇదే నమ్మకం పెట్టుకొని మాకు ఎవరున్నా లేకున్నా ఒక్కరుంటారు మనకెప్పుడు అప్లై. నిన్ను జాగ్రత్తగా కాపాడుకోవడానికి తన చేతులు నీ కాళ్ళ కింద పెట్టి నిన్ను పైకి లేపే వాళ్ళు అప్లైన్స్ అంటారు ఇక్కడ. ప్రతి ఒక్కరికి, ఈవెన్ మాకైనా మీకైనా ఎవరికైనా పైకెక్కే మనమే కనిపిస్తాం, కిందున్న చేతులు కనిపించకపోయినా వాళ్ళు మన కోసం అంత సపోర్ట్ చేస్తారు. ఓకే, గ్రేట్. గంగా అన్నయ్య వాళ్ళు జాయిన్ అయ్యారా? గోపి కాలేదు మేడం. కాలేదా? ఓకే. సౌజన్య మల్లేష్ వాళ్ళు వచ్చిరమ్మా? ఇంకా రాలేదు మేడం, ఆయన కాల్ చేస్తున్నాను, అంతలోపు ఎవరినైనా పిలవండి మేడం. ఓకే, ఇంకా రమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు రాకూడని సిచ్యువేషన్ లో ఉన్నారు, వాళ్ళు రారు. ఓకే, నెక్స్ట్ జాదవ్ లచ్చిరామ్ సార్. మిమ్మల్ని చూస్తే మాకే ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్ ఎవ్రీ టైం. మీ వీడియో ఆన్ చేసుకొని మీరు మాట్లాడే విధానం. వెల్కమ్ లచ్చిరామ్ సార్ అండ్ సవితాబాయి మేడం. నేను కూడా ఈ మంత్ నిర్మల్ రావాలనుకుంటున్నాను సార్, చూడాలనుకుంటున్నా ఖచ్చితంగా. వెల్కమ్ ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్ మేడం. వెల్కమ్ వెల్కమ్ సార్. మేడం నా పేరు వచ్చేసి జాదవ్ లచ్చిరమ్మ, మేడం పేరు వచ్చేసి జాదవ్ సవిత. ఒక్క సెకండ్ సార్. మేడం कैसे अच्छे हैं? हाँ अच्छा है मैडम, तुम अच्छा है? हाँ बहुत अच्छे है. थैंक यू मैडम, खा थैंक लिए यू। मैडम? खाना खा हाँ लिए? हाँ हो गया? आप अच्छा हो गए मैडम. इससे पहले पहले महीने की अभी ये महीने की बहुत अच्छा दिख रहा आपको. प्रोटीन ओके, पाउडर थैंक यू. पी रहे? हाँ फिर मैडम। हाँ उसको बहुत अच्छा दिख रहा आपको. ఓకే ఓకే, ఓకే థ్యాంక్ యూ మేడం, కంగ్రాచులేషన్ మేడం. మీకు, ఓకే మన సార్. టీం అందరికి, మన బ్రీడ్ సిస్టమ్ కు, మన కార్పొరేషన్ కు మేడం, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఫస్ట్ మంత్ వచ్చేసి మేము దీంట్లో మీకు పరిచయం అవ్వడము, నెక్స్ట్ మన సార్ వాళ్ళు మా ఇంటికి వచ్చి మాకు హెల్ప్ చేయడము. మరి ఫస్ట్ మంత్ మేము 3% అవ్వడం మేడం, అది మాకు చాలా సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ అదే ఇప్పుడు సార్ చెప్పిన విషయాన్ని మేము ఫాలో అవుతూ నెక్స్ట్ మంత్ కూడా మేము 6% అవ్వడము, సార్ వాళ్ళు మాకు గైడ్లైన్స్ ఇవ్వడం వల్ల మేము 6% కూడా అచీవ్ చేశాం మేడం. అయితే ఇప్పుడు ఇదే విధంగా ఇంకా భవిష్యత్తులో ముందుకు వెళ్తూ మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉంటుందని చెప్పేసి మేము మరి ఆ దేవుడిని వాళ్ళ మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం. ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి మేము రాయిని రత్నం చేయొచ్చు, రత్నంని రాయి చేయాలని మేము అనుకుంటున్నాము. 100% మనము రాంబాబు సార్ గారు అన్నట్టు మనము ఒకే ప్లేట్ లో అందరూ వెళ్ళబోతున్నాం మేడం. అయితే మేడం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అయితే మేడం మా డ్రీమ్ వచ్చేసి మేడం, మా హౌస్ ఉంది, మాకు చిన్నగా ఉంటుంది మేడం మా హౌస్. సార్ వాళ్ళు చూసారు. కాకపోతే మా డ్రీమ్ వచ్చేసి మేడం, పిల్లలు మంచి చదివించుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మేడం ఈఎంఐ లేకుండా ఒక మంచి గుడ్ హౌస్ కట్టుకోవాలని నా డ్రీమ్ ఉంది మేడం. ఎలాగో మనం సక్సెస్ అవుతున్నాం. మన గ్రేట్ అప్లైన్ వారు ఉన్నారు, మన అండల్ మేడం, రాంబాబు సార్ గారు, నెక్స్ట్ సరిత మేడం, మల్లేష్ సార్ గారు ఉన్నారు. అయితే వాళ్ళ సపోర్ట్ ద్వారా, వాళ్ళ హెల్పింగ్ ద్వారా మన జీవితాన్ని మనం మార్చుకుంటూ మనకు రాబోయే ఎందరో మంది జనాలు చాలా కష్టాలలో ఉన్నారు. వాళ్ళ కష్టాల నుంచి వాళ్ళు విముక్తి అయిపోయి మనం ఎట్లా సంతోషంగా ఉన్నామో వాళ్ళు కూడా సంతోషంగా మన దాంట్లో వచ్చి వాళ్ళు సంతోషాన్ని ఆనందిస్తారని చెప్పేసి నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను మేడం. అయితే మీ సపోర్ట్ మాకు ఉంటది. మేము ఇదే విధంగా మేము ఇంకా చాలా ముందుకెళ్ళి ఎవరైతే కష్టాలు ఉన్న వాళ్ళని కష్టాల నుంచి విముక్తి చేసి వాళ్ళందరినీ బాగా చేయాలని అనుకుంటున్నాం మేడం. ప్రతి విషయం మేడం ఇంటి బయట వెళ్ళేటప్పుడు అనుకుంటాం మేము,
దేవుడా మరి మాకైతే సంతోషం ఇచ్చినావో, మేము ఇట్లా ఆరోగ్యంగా ఉన్నామో, ఎంత ఆనందంగా ఉన్నామో, అదే విధంగా మాకు ఎవరైతే కలుస్తారో, మా రిలేషన్స్ ఎవరున్నారో, మాకు పరిచయం ఉన్న ఎవరున్నారో వాళ్ళని కూడా మాలాగా సంతోషపరిచి, వాళ్ళని కూడా హెల్తీగా ఉంచి, ఆరోగ్యంగా ఉంచి, అన్ని తీర్లా ఆదుకోవాలని చెప్పేసి ఆ దేవుని కోరుకొని మేము బయటకు అడుగు పెడతాం మేడం. అయితే అదే విధంగా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, అది జరిగి తీరుతుంది. మన డ్రీమ్స్, మీ డ్రీమ్స్ కానీ మన అందరి దీంట్లో ఎవరైతే మన సిస్టమ్ లో ఉన్నారో మన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి మేడం. అయితే మేడం చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఓకే, తప్పకుండా మీరు రండి మేడం, ఆ ఏరియాకు మీరు వస్తారు, మాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మేము చాలా ఆశిస్తున్నాం. చాలా ఆనందంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఓకే, మన సార్కు, మీకు అందరికి, మన టీం అందరికి థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. కవిత సిస్టర్ ను మరాఠీలో హిందీలో మాట్లాడిపోయండి సార్. మేడం మాట్లాడించాల్సిందే ఈ రోజు మీరు ఖచ్చితంగా, మరాఠీ హిందీ మేము వినాల్సిందే. మేడం సార్ మరాఠీ మీకు రాదు, ఇబ్బంది ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు మీకు వాళ్ళు మాట్లాడుతున్నారు మరాఠీలో, మాకు అర్థమైతే సార్ మీరు ట్రై మాట్లాడండి. చేస్తాం. ఇక అంటల్ మేడం గారు అన్నట్టు మరాఠీ నేర్చుకుంటారు. మరాఠీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడితే కూడా సరే మీకు అంటే అది ఇప్పుడు ఏం మాట్లాడగానే అది మీకు అండర్స్టాండ్ కాదు సార్ అది. ఒకసారి మేడం మాట్లాడించండి, మేము ట్రై చేస్తాం. आपका नाम बोलो. हिंदी में बोलना मैडम. हाँ बोलो, बोल सकते हैं बोलो. मेरा नाम जादव सविता मैडम. इनका नाम लच्छीराम. हमारा घर वाला के नाम लच्छीराम, जादव लच्छीराम. खेत का काम करते मैडम. और बिजनेस में आज से हैप्पी है, कैसा है? संतोष का कुछ వాలిగా కానీ ఫస్ట్ మేడం ఒకటే ఒక ఫస్ట్ చెప్పాలంటే ఈ పని బిజీలో, ఈ డ్యూటీ బిజీలో, అందరి బిజీలో మేడం ఒకటి ఏమైందంటే అంటే మాకు టైం సరిపోగా ఒకటి హ్యాపీనెస్ లో మా టైం అనేది గడిచిపోతున్నది మేడం. లేకపోతే అంతకుముందు ప్రతిదానికి మీరు అన్నట్టు చిన్న చిన్న విషయాలలో కొద్ది ఇబ్బంది పడే వాళ్ళం, కానీ అది ఎటు వెళ్ళిపోయింది మేడం. ఈ బిజీలలో టైం సరిపోలేక ఇట్లనే ఆనందమైన జీవితం గడుపుతున్నాయి మేడం. మన సిస్టమ్ ను ఫాలో అవుతూ, మీరు చెప్పిన మాటలు మేము ఫాలో అవుతూ ఈ ఆనందాన్ని అది ఇంకా ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నాం. కానీ మేడం ప్రశ్న అయితే హ్యాపీ హ్యాపీ హ్యాపీ, ఇది హ్యాపీగా అనేది లిమిట్ లేకుండా అయిపోయింది మేడం. చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా మంచిగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. సార్కు, మీకు అందరికి, మా టీం అందరికి ఓకే, కంగ్రాచులేషన్ మేడం. मैडम आपको प्रोडक्ट कैसा लग रहा? अच्छा लग रहा है मैडम. अच्छा लग रहा है. कपड़ा धोने का, बर्तन साफ हाँ. करने का. हाँ से अच्छा छे. अच्छे अच्छे पूरा. हाँ पूरा अच्छे अच्छे. हाँ अच्छा है मैडम. आप సార్ మేడం కి ఇంట్లో ఫోన్ లేదా సార్? 10 o'clock మీటింగ్ కి రానికి మీరు పొలం దగ్గర ఉంటారు కదా? అవును మేడం. ఇంకో ఫోన్ ఇంట్లో లేదనుకుంటా. అది చిన్న ఉంది మేడం ఫోన్, అది దాంట్లో అది చిన్నగా ఉంది. స్మార్ట్ ఫోన్ ఇంకొకటి అయితే మేడం రోజు మాతో కలిస్తే మేడం ఫస్ట్ మాకు మరాఠీ నేర్పిస్తుంది, మేము మెల్లిగా తెలుగు నేర్పిస్తాం. నేర్పుతారు మేడం, దానికి సిखाते हैं माँ, आप तेलुगु सिखाओ, मैं मराठी सिखाता हूँ. కొన్ని రోజులు కలిస్తే వాళ్ళు వీళ్ళు అవుతారట, వీళ్ళు వాళ్ళు అవుతారట సార్. అవునవును మేడం, 100%. సార్ ఈ పిన్ను ఎలా అచీవ్ చేశారు? ఎలా మీరు అంత స్ట్రాంగ్ మైండ్ తో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లారు ఈ పిన్ అచీవ్ చేయడానికి? మేడం అది అచీవ్ చేయడానికి కారణం మా గురువు గారు వాళ్ళు చెప్పిన విధంగా నేను ఫాలో అవుతూ సార్ చెప్పిన ప్రొడక్షన్ ఇప్పుడు కొందరు కస్టమర్ కి చెప్పిన వాళ్ళు తీసుకోపోయినారు. మళ్ళీ వాళ్ళకి చెప్పింది కాక వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్ళండి మేడం. ఇప్పుడు అప్సైఐటి కానీ ఇప్పుడు అంటే కొందరు వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు కానీ, గ్లిస్టర్ కానీ, వాళ్ళు అనారోగ్యం ఉన్న సార్ వాళ్ళు వచ్చేసి ఒకసారి మా విలేజ్ లో అక్కడ మా టెంపుల్ దగ్గర సార్ వాళ్ళు ప్లానింగ్ షో చేసి మేడం చేసేసరికి వాళ్ళకు నేను మైక్ లో అలో చేసిన సార్ వాళ్ళు వస్తున్నారు, మరి సక్సెస్ఫుల్ పర్సన్ మన సార్ వాళ్ళు వచ్చేసి మన ఏదైనా హెల్త్ ఇష్యూ ఏదైనా ఉంటే మనకు మన సమస్యలు మనం నెరవేర్చుకొని చెప్పేసరికి వాళ్ళు వచ్చిన తర్వాత సార్ అక్కడ ప్లాన్ చూసేసరికి వాళ్ళందరికీ అండర్స్టాండ్ అయింది. అది ఏంటిది, అది నేనన్నా మరి ఇది ఇట్లా చాలా బాగుంది, నేను హెల్త్ కమిటీలో నేను సార్ వాళ్ళ దగ్గర నేను టైం తీసుకున్నా, హెల్త్ మీద నేను వర్క్ చేస్తున్నా, మీరు కూడా మేము హెల్త్ గా అయిపోయినాము, మా హాస్పిటల్ అనేది మా దృష్టి నుంచి మా ఆలోచన హాస్పిటల్ అనేది డిలేట్ అయిపోయింది, అది మేము ఇలా హాస్పిటల్ పోయే అవసరం లేదు, మేము సంతోషంగా ఉన్నాము, మేము హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి మేడం అందరికి చెప్పేసి వాళ్ళు ఏం అంటే ఇది ఏంటిది అసలు, ఇది నేచురల్ హెర్బలా, ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ అని అన్నారు వాళ్ళు. అనేసరికి
ఇది నేచురల్ ప్రోడక్ట్, హెర్బల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇది అప్సైడ్ చెప్పేసి ఇది అగ్రికల్చర్ ప్రోడక్ట్. వాళ్ళు చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు మేడం. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంటికి వచ్చి కూడా ఇప్పుడు మా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఆర్డర్ చెప్పి నాకు వాళ్ళు అప్సైడ్ కానీ ఇవి తీసుకోపోయారు. ఇప్పుడు వేరే విలేజ్ నేను ఇప్పుడు న్యూట్రిషన్ గురించి చెప్పినా వాళ్ళు కూడా న్యూట్రిషన్ తీసుకున్నారు, వాడుతున్నారు, వాడినరు. ఇప్పుడు కొందరు ఇంటికి వచ్చి మాకు సమస్య ఉంది, వాళ్ళు వాళ్ళ ఏదైతే మనకు హాస్పిటల్లో స్కాన్ అవి చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి మనకి ఇస్తున్నారు. నేను సార్ వాళ్ళకి మేము పంపుతున్నది. అది పంపడం వల్ల సార్ వాళ్ళు మాకు ఇది వాడమని చెప్తున్నారు. అది ఇచ్చరికి వాళ్ళు మంచిగా హెల్తీ గా క్యూర్ అయిపోతున్నారు. ఆ విధంగా మేడం ముందుకెళ్తున్నాము. దాంతో మా ఈ పిన్ అనేది బ్రేక్ అయింది మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా బాగుంది మేడం. సూపర్. కంగ్రాచులేషన్. సూపర్ సార్. సేమ్ అంతే సార్. అంటే బాగుంది సార్. అప్లై అని చెప్పితే మాకు మేము జాయిన్ అయిన కొత్తలో రాంబాబు సార్ చెప్తుండే అప్లై దూకమంటే దూకేయాలట. కింద మన కోసం వల కట్టేస్తాడట. వల కట్టి చేతులతో పట్టుకొని రెడీగా ఉంటాడట, దెబ్బ తగలకుండా పట్టుకోవడానికి. అట్లా ఈ బిజినెస్ లో మాత్రం అప్లై ఏది చెప్తే అది చేయడం మాత్రం 100% సక్సెస్ ముందటికి వెళ్తా ఉంటది. సూపర్. నెక్స్ట్ గోల్ ఏంటి సార్? నెక్స్ట్ మీ గోల్? మేడం నెక్స్ట్ 9% కావాలి అనుకుంటున్నా మేడం. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. 100% అయిపోతారు మీరు. మా బ్లెస్సింగ్స్ ఎవ్రీ టైం ఉంటాయి మీకు. ఖచ్చితంగా అవుతారు సార్. ఎస్ థ్యాంక్ యూ మేడం. మేము అదే కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిన్ వచ్చేసి బిఎఫ్ఐ. ఇంతకుముందు మల్లేష్ సార్ చెప్పినట్టు ఈ పిన్ వచ్చిందంటే ఆమెలో మనల్ని ఒక గుర్తింపు వస్తుంది ఇక్కడ నుంచి మనకి. ఇంకా ఈరోజు పాపియా మేడం కూడా అడిగింది అనమాట బిఎఫ్ఐ ఇద్దరిని, సౌజన్య సుదర్శన్ అండ్ గంగారాజం. అంటే వాళ్ళు గుర్తించే పిన్ అక్కడ నుంచి మనది స్టార్ట్ అవుతుంది. ఎందుకు అక్కడ నుంచి గుర్తిస్తారు అనేది అంటే వాళ్ళు ఎదుగుతూ వాళ్ళ కింద ఒక ముగ్గురు 3% వాళ్ళని తీసుకురావడం అనేది గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు వేదశ్రీ చెప్తుంది, నువ్వు అయితావు రారా అని చెప్పింది చిన్నమ్మ నాకు అని చెప్పడం. అలా హోప్ ఇస్తూ లీడర్ గా తయారవుతూ వాళ్ళు ముందుకు తీసుకెళ్లే క్రమమే ఈ బిఎఫ్ఐ అనే పిన్ను. గ్రేట్ వెల్కమ్ అమ్మా. గంగా రాజం సార్, కంగ్రాచులేషన్స్, వెల్కమ్. సార్ని కూడా జాయిన్ కమ్మని చెప్పాల్సిందిరా గంగా. థ్యాంక్ యూ మేడం. ఉన్నారా ఇంట్లోనే? ఉన్నాడు మేడం. ఇద్దరు కూర్చొని మాట్లాడండి మరి ఉంటే. ఇది 1+1 11 బిజినెస్ ఇది. మేడం నేను వింటున్నా అంటాను మేడం. లేడీస్ ఫస్ట్. నువ్వు సార్ని కూడా మాట్లాడిచ్చమ్మా, ఇద్దరు ఉన్నారు కదా, మాట్లాడండి. ఇది సక్సెస్ స్టోరీ. ఓకే మేడం. మీ స్టోరీ ఎంతో మందికి మోటివేషన్ అవుతుందమ్మా, ప్రతి ఒక్కరిది కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం మీరు అన్నట్టు నాకు ఫస్ట్ 3% అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. నేను 3% అవడానికి కూడా ఫస్ట్ కష్టపడ్డా. ఎందుకంటే నేను కస్టమర్ల ద్వారానే 3% అయినా మేడం. అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా నాకు డబ్బులు 2000 వచ్చిందన్న దానికంటే 3% అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. అప్పుడు మళ్ళీ తర్వాత 6% వెళ్ళినా అప్పుడు హ్యాపీగా అనిపించింది. కానీ బిఎఫ్ఐ అయిన 9% అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఫస్ట్ మనం అప్లై అని చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తే అప్లై అని మనకి చెప్తారు. కానీ ఫస్ట్ ఒక్క పిన్ అచీవ్ అవ్వాలంటే ఫస్ట్ మనమే డిసైడ్ కావాలి. నేను చేస్తాను, నాతో అవుతుంది, నేను చేయగలుగుతా అని నమ్మకం పెట్టుకొని దానికి తగ్గట్టు మనం వర్క్ చేసుకుంటూ అప్లై అని చెప్పినట్టు వెళ్తే కంపల్సరీ అవుతాం మేడం. ఏ పిన్ మనం కావాలన్నా మన చేతుల్లోనే ఉంటది. ఫస్ట్ అదైతే నిర్ణయం నేను తీసుకున్నా మేడం. నేను కావాలి, నేను అవుతా, నేను ఎలా వెళ్ళాలి సార్, ఎలా వెళ్ళాలి మేడం అని మిమ్మల్ని అడిగిన, సార్ను కూడా అడిగిన, నేను ఎట్లా చేయాలి సార్, వర్క్ ఎక్కడికి వెళ్ళాలి అన్ని ప్రతి ఒక్కటి కూడా సార్ని అడుగుతా, మళ్ళీ మేడంని కూడా అడుగుతా, ఇద్దరిని అడుగుతా నేను ప్రతి ఒక్కటి కూడా. నాకు సారు మేడము మీకైతే సార్కున్న మేడంకి ఇద్దరికి పాదాభివందనాలు వేసుకుంటా మేడం. నేను
నాకు చాలా హెల్ప్ చేస్తారు మీరు. ఎలా వెళ్ళాలి ఏంటి, నేను ఏ టైంలో ఫోన్ చేసినా ఇబ్బంది పడకుండా మీరు ఫోన్ తీసి మళ్ళీ నాకు మాట్లాడతారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ కూడా అన్నారు నువ్వు ఏ టైంలో ఫోన్ చేసినా లేపుతాం రా అని. నేను నైట్ 10కి 11కి కూడా ఫోన్ చేస్తా, మాట్లాడతా. మళ్ళీ నేను అంటే 12% వెళ్ళడానికి కూడా మంచిగా అంటే నాకు ఉన్నారు మంది కూడా. ఆ తర్వాత నెక్స్ట్ 12% కు పెట్టుకుంటా మేడం. నేను వెళ్తానని నమ్మకం కూడా ఉంది నాకు. మళ్ళీ నేను ఇప్పుడు పాత కస్టమర్లు ఇచ్చిన కాడ కూడా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నా మేడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే పాత కస్టమర్లను కలవమని చెప్పిళ్ళు. ఫస్ట్ నేను అందరిని కలుస్తున్నా మేడం. ఫస్ట్ పాత వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా నేను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. అప్సా ఇచ్చిన దగ్గర కూడా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి. మళ్ళీ ఫస్ట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ అడుగుతుండ్రు. ఆ చాలా హ్యాపీగా ఉంది మేడం నాకు. ఫస్ట్ కిరాణా షాప్ పెట్టినప్పుడు అసలు నేను అప్పుడు టెన్షన్స్ ఇవే నాకు. ఏంటంటే టెన్షన్స్ ఉన్నాయి తప్ప నాకు ఏం సంతోషం హ్యాపీనెస్ అనేది లేదు మేడం. అయితే ఇప్పుడు నేను ఇందులో చేసుకోవడం వల్ల నాకు బాగా ధైర్యం వచ్చింది. కొండంత ధైర్యం వచ్చింది. నేను ఏదైనా చేయగలుగుతా, ఏదైనా సాధించగలుగుతా, ఒక ఇల్లు అయినా కట్టగలుగుతాం ఎంత పెద్దదైనా అనే నమ్మకం బాగా వచ్చింది మేడం నాకు. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఒక పిన్ను రావాలంటే ఏం చేయాలిరా? ఒక పిన్ను రావాలంటే ఫస్ట్ మనం డిసైడ్ చేసుకొని ఫస్ట్ నేను ఏ పిన్ చేంజ్ అవుతా అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకొని నేను ఎలా వెళ్ళాలి అప్లైన్ అడిగితే అప్లైన్ సహాయం చేస్తారు మేడం. కానీ చేసేది మాత్రం మనమే మేడం. కంపల్సరీ 100% ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాట. హెల్ప్ చేస్తారు. అప్లైన్ హెల్ప్ చేస్తారు కంపల్సరీ. మనం ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనం పిన్ చేంజ్ అవుతాం అనేది సలహా ఇస్తారు. కానీ వర్క్ చేసుకునేది అయితే మనమే మేడం. ఎగ్జాక్ట్లీ. కష్టపడాలి. కానీ అక్కడ ఎంత కష్టమైనా డిసైడ్ కావాల్సింది మన మైండ్. డిసైడ్ కావాల్సింది ఫస్ట్ మనమే మన మేడం. మైండ్. కంపల్సరీ మేడం. నేను 3% అప్పటి నుంచి గమనించుకుంటున్నా. ఫస్ట్ మనం డిసైడ్ అయ్యి మనం చేసుకుంటే కంపల్సరీ అవుతాం మేడం. మీ సలహా తీసుకోవాలి కంపల్సరీ. నువ్వు అన్నావు కూడా 3% అయినప్పుడు నాతోటి. మీరు అవును చెప్తే మేడం. నేను ప్రతిసారి అనుకుంటాను. అవును మేడం. 3% అయితే అనుకుంటే అట్లనే ఉంటున్నా మేడం. ఈ నెల నేను కంపల్సరీ 3% అయితా అని నేను ఆ నెల అయినా మేడం 3%. ఎగ్జాక్ట్లీ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం నాకు బిఎఫ్ఐ అయినందుకు. మళ్ళీ నేను వెళ్ళిన కాడ వాళ్ళు జాయినింగ్స్ రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. ప్రతిరోజు హోమ్ మీటింగ్కి వెళ్ళిన కాడ ఏదో ఒకటి చిన్న పేస్ట్ కానీ ఎల్ఓసి కానీ ఇవ్వడం వల్ల కస్టమర్స్ కూడా పెరిగిల్లు మేడం. నాకు 100 పైననే ఉన్నారు కస్టమర్లు. ప్రస్తుతానికైతే మా ఊళ్ళోనే ఎక్కువ చేసుకుంటున్నా మేడం. సూపర్. ఓకే మేడం. సార్కు మీకు ధన్యవాదాలు, మీకు పాదాలకు వందనాలు మేడం. బ్యాక్ టు రాజం సార్. మాట్లాడాలి మా కోసం ఈరోజు రాజం సార్. ఈ గంగ వెనక ఉన్నది ఎవరన్నది అందరికి తెలియాలి గారా. హాయ్ వైషు. సార్ వెల్కమ్. రాజం సారు చాలా బ్యాక్గ్రౌండ్ లో చాలా కష్టపడతాడు. ఎక్కడి నుంచి అంటే ఎక్కడికంటే అక్కడికి ఆటోలో తీసుకెళ్తాడు. ఓపిక చాలా ఓపిక ఉంటది. ఏది అంటే చిరాకు పడాడు. ఫస్ట్ వన్ ఏంటంటే చిరాకు పడి నేను చాలా చూశాను. చిరాకు అనేది ముఖంలో లేదు, ఎప్పుడు నవ్వుతుంటాడు. దట్స్ అ గ్రేట్ థింగ్. మా టీం కు పెద్ద అసెట్ అంటే రాజం సార్ అని చెప్పవచ్చు. ప్లీజ్ వెల్కమ్ రాజం సార్. సార్ ఎలా అనిపిస్తుంది? సార్ ఎలా అనిపిస్తుంది మీరు? సార్ చాలా హామీగా ఉంది సార్ జర్నీ. సార్ నేను చాలా హామీగా ఉన్నాను సార్ ఈ నెల అయితే. హలో సార్ వినబడుతుందా సార్? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, మాట్లాడండి సార్. మా గంగకు నా సపోర్ట్ 100% ఉంది సార్. ఎక్కడికి వెళ్ళా నేను వెంబడి వెళ్తా సార్, నేను తీసుకుని వెళ్తా. ఇలాంటి ఇబ్బంది లేదు సార్. నేను బిజినెస్ లో ముందుకెళ్ళాలని చాలా కష్టపడుతున్నాను సార్. మీ అందరి సహకారంతో మేము చాలా ముందుకెళ్ళాలనుకుంటున్నాం సార్. నెక్స్ట్ 1 year లోపు మేము సార్ మీ అంతా ఎదగాలని అనుకుంటున్నాం సార్. మేము మించి మేడం అందలేదు, మీ అంత ఎదిగితే సరిపోదు సార్ మేడం. మా గోల్ అదే మేడం.
మల్లేష్ సార్ అని సరితే మేడం మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు బిజినెస్ పరంగా. ఎలాంటి డౌట్లు ఉన్నా మాకు అది అన్ని రకాలుగా హెల్ప్ చేస్తుంది మేడం. మీ ఎఫర్ట్ ఉంది, మా బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మా సపోర్ట్ ఉంది. మేడం తప్పకుండా మేడం. మంచి ఇది ఉంది మంచి మేడం. రైట్ హ్యాండ్స్ లో ఉన్నారు. మీ పిల్లల ఫ్యూచర్ ని మంచి డిజైన్ చేసుకునే ఒక అవకాశం ఉంది. ఖచ్చితంగా అవును మేడం. కంగ్రాచులేషన్స్ మీరు. థ్యాంక్ యూ మేడం. సౌజన్య సుదర్శన్ లీడర్షిప్ లో కూడా ఉన్నారు. అసలు ఆసమ్ లీడర్షిప్ అది కూడా. అవును సార్. వాళ్ళు డిసిజన్ తీసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ వాళ్ళు 9% డిసైడ్ సార్ తీసుకుంటే సార్ అయిపోయింది. ఇప్పుడు 12% డిసిజన్ తీసుకుంటే అవును అయిపోయింది. సార్ అవును సార్ అదే సార్. వాళ్ళు డిసిజన్ తీసుకుంటే అయిపోతుంది. అట్లా సూపర్ సార్ లీడర్షిప్ లో ఉన్నారు. మన రాంబాబు సార్ అండాల్ మేడం టీము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ టీమ్ ఇన్ ఏపీ తెలంగాణ అనుకోవచ్చు. మనం ఇప్పుడు చాలా ఫాస్ట్ గా సార్ గ్రో అవుతున్నాం. మన డౌట్ లేదు, మన టీం మొత్తం కూడా. సార్ మేము ఈ మంత్ లో మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది మా లీడర్స్ అందరు తెలుసుకోవాలనుకుంటారా? ఎంత వచ్చి ఉంటది అంటే మీరు పూర్తిగా చెప్పకపోయినా మాకు ఒక ఇంటి ఇచ్చిన చాలు. పొద్దున్నే సార్ పొద్దున్నే ఇప్పటి నైట్ వరకు నాకు చెప్పింది కూడా. సార్ ఇప్పటి వరకు అయితే ఒక 80,000 వచ్చింది సార్ ఇప్పటి వరకు ఓకే, మొత్తం ఎంత ఈ వస్తుందా? నెలలో. మొత్తం మొత్తం 10,000 వరకు వస్తే కాదు సార్. అప్లైన్ ఆఫర్ అవన్నీ కలిపితే 15,000 ఉంటుంది దగ్గర దగ్గర. అవును సార్ ఉంటాయి. ఒక బిఎఫ్ఐ పిన్ బ్రేక్ చేస్తే 15,000 to 20,000 వచ్చే అవకాశం ఉంటుంది మీకు. అవును గ్రేట్ సార్. కదా. అవును సార్. లోన్ కట్టేసావా? ఇప్పుడు టెన్షన్ లేకుండా కట్టినా మేడం. మేడం ఈ నెల మాకు ఈఎంఐ మంచి సులువుగా జరిగింది మేడం. మాకు ఆనవేసిన వల్ల మేడం ఇబ్బంది లేదు నాకు మేడం. ఈ నెల ఇలా ఎలాంటి ఇబ్బంది లేదు మేడం ఈ నెల. మీరు కట్టిన దానికంటే సులభంగా కట్టుకుంటున్నామని మీరు సంతోషంగా చెప్తారు చూసిన, అది మాకు పెద్ద అచీవ్మెంట్. ఒక అవును ఫ్యామిలీకి మేడం, ఈ మేము నెల మాకు చిన్న ఎలాంటి ఇబ్బంది లేదు సహాయం మేడం. చేసాం. సూపర్, అవును మేడం, ఈ నెల మాకు చాలా సంతోషంగా కంగ్రాచులేషన్స్. ఉన్నాం మేడం. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ గోల్ ఏంట్రా? గంగా రాజం సార్ ఇద్దరు చెప్పండి. నెక్స్ట్ మీ గోల్. మేడం నెక్స్ట్ నెక్స్ట్ మీ గోల్. 12కి వెళ్ళాలి మేడం. 12కి వెళ్ళాలి మేడం. 12కి అంటే మేడం మీరు అంటే ఒక్కొక్క పిన్ను మనం చేంజ్ అవుతా అంటే ఒక్కొక్క పిన్ను పోతా అంటే ఇంకా మళ్ళీ 12 పిన్ కూడా మాకు ఏమంత కష్టంలో లేదు, దగ్గరనే ఉందని అనిపిస్తుంది మేడం. ధైర్యం వచ్చింది. అంతకు ముందు బీబీఐ మీరు అయినప్పుడు అమ్మో బీబీఐ మేము ఎప్పుడైతాము ఎట్లా అని అనిపించింది మేడం. కానీ బీబీఐ కూడా కావచ్చు త్వరలోనే మనం చేసుకుంటా అని ధైర్యం అయితే బాగా వచ్చింది మేడం నాకు. సూపర్, నిజంగానే. నెక్స్ట్ నీ గోల్ వచ్చేసి 12%. సూపర్ 12 మేడం, 12% మేడం. ఈ మంత్ సూపర్, ఈ మంత్ లోనేనా? అనుకుంటున్నా సార్ ఈ మంత్ లో అని. ఏం చేస్తాయి నేను ఫస్ట్ అంటే 12%? గంగా 12% నేను వెళ్ళాలంటే ఫస్ట్ మనం చేసుకుంటూ మన పర్సనల్ గా మనము 400-500 పీవీ అని పెట్టుకొని మన వర్క్ మనం చేసుకుంటూ మన కింద ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి మేడం. కంపల్సరీ వాళ్ళకు డబ్బులు వస్తాయి, మనకు డబ్బులు వస్తాయి. వాళ్ళు పిన్నులు చేంజ్ అవుతా అంటారు, అదే మన ఎదుగుదల మేడం. ఇది 100% అందరు గుర్తుపెట్టుకోవాల్సిన సింగిల్ పాయింట్. మనము మన టీం అవును ని మేడం. ఎప్పుడు పైకి తీసుకొస్తామో అప్పుడు దేవుడు మనకి చేతుల్ని ఖచ్చితంగా అందుకుంటాడు. అవును మేడం, నాకైతే బాగా నచ్చింది మేడం. నాకు అర్థమైంది, అంతకు ముందు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తా మేడం. మనం డ్రీమర్స్, మన పైన డ్రీమర్స్, మన కింద కూడా డ్రీమర్స్ మేడం. కంపల్సరీ డ్రీమర్స్ అయి ఉండాలి మేడం. ఎగ్జాక్ట్లీ, మీరు డ్రీమర్స్ సూపర్. కాబట్టి మేము చేసుకుంటున్నాం మేడం. మేము డ్రీమర్స్ కాబట్టి కింద చేస్తారు. ఎగ్జాక్ట్లీ, సూపర్. నిజం మేడం. నేను అంటే ఈ కంగ్రాచులేషన్స్. బిజినెస్ లో ఎట్లా నిర్ణయం తీసుకున్నా అంటే చెప్పాలా మేడం, మరి రాజం అద్దు అని అన్నా కూడా నేను చేస్తా అనే అంత గట్టి ధైర్యం కొద్ది నిర్ణయం తీసుకున్నా మేడం నేనైతే. థ్యాంక్ యూ మేడం. కానీ
మీకైతే నీ ఎప్పటికీ వర్క్ చూసి ధన్యవాదాలు మేడం. ఆయనే నీ దారిలోకి రావడం జరిగిందమ్మా. నీ వర్క్, నీ ఎఫర్ట్ చూసి అవును మేడం. ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అవుతుంది, యూనివర్స్ సపోర్ట్ అవుతుంది, దేవుడు సపోర్ట్ చేస్తాడు. మనం ఒక కార్యం మొదలు పెడితే ప్రతి ఒక్కరు అవును సపోర్ట్ మేడం. చేస్తారు మనకి. ఈవెన్ వాతావరణం అవును కూడా మనకి మేడం. సపోర్ట్ ఇప్పుడు చేస్తుంది. అవును మేడం. ఇప్పుడు డైలీ హోమ్ మీటింగ్కి వెళ్ళడం అంటే మేడం, నేను అసలు దేన్ని పట్టించుకోలేదు. నా హోమ్ మీటింగ్ నేను చేసుకోవాలి. నేను ఇంట్లో సమస్యలు ఏది కూడా పట్టించుకోకుండా రోజుకొక కొత్త వ్యక్తికి పరిచయం చేయాలి నా ప్రొడక్ట్ కంపల్సరీ అని గట్టి నిర్ణయం తీసుకొని నేను ఏది కూడా పట్టించుకోకుండా ఏ టైం అయినా నేను వెళ్ళి హోమ్ మీటింగ్ చేసుకుంటున్నా మేడం. Exactly. ఇప్పటి వరకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. డైలీ హోమ్ మీటింగ్ చేస్తున్నావు కదా, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు నీకు ఇప్పటి వరకు? అంటే ఇప్పుడు అంతకుముందు 100 పైన ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా 120 పైన అవుతారు సార్ నాకు. వావ్, సూపర్. సూపర్. అవును మేడం. కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ రా నెక్స్ట్ 12% పిన్ కు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అమ్మా. సూపర్. నెక్స్ట్ ఒక గ్రేట్ లీడర్ ని ఇన్వైట్ చేద్దాం మనం. మీరందరు కూడా మీ అప్లైన్ ఈ మీకు మొత్తానికి అందరికి తను వచ్చి మిమ్మల్ని అందరినీ బిజినెస్ లోకి తీసుకొస్తూ తన రిలేషన్ అందరినీ పైకి తీసుకొస్తుంది. గ్రేట్ లీడర్స్. తను కూడా సుదర్శన్ వద్దన్నా గానీ తను స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని ముందుకు వచ్చి ఈ రోజు తన ద్వారా ఇన్ఫెర్టిలిటీలో తిరుమల వెంకటేష్ బేబీని అందుకోబోతున్నారు. నిజంగా దానికి ప్రత్యేకత కూడా సౌజన్య ద్వారా సుమలత ద్వారా తిరుమల, ఇంతమందికి హెల్ప్ చేస్తూ చాలా గ్రేట్ లీడర్ గా తయారవుతున్నా. గ్రేట్. మనం ఒకసారి తనకి బిగ్ అప్లాస్. ఎందుకంటే నాకు అన్నిటికీ మించి తిరుమల విషయంలో తన ద్వారా తను రాగలిగింది కాబట్టి ఆ విషయంలో నేను ఎప్పుడు బెస్ట్, సౌజన్యని అయితే ఎప్పుడు బెస్ట్ గానే నేను బ్లెస్ చేస్తున్నాను, విష్ చేస్తాను కూడా. గ్రేట్. ఒకసారి తనని బిగ్ అప్లాస్ తో మనం అందరం వెల్కమ్ చేద్దాం. బ్రాండ్ న్యూ 12% అండ్ బిఎఫ్ఐ సౌజన్య అండ్ సుదర్శన్ గారు, గ్రేట్ వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుదర్శన్ గారు ఉన్నారా? ఫీవర్ వస్తుందంట తనకి, డల్ కొంచెం అయింది మీరు బాడీ. ఇటు ఎదురు కూర్చోండి, ఎండకి ఎదురు కూర్చోండి. మీరు ముందర కూర్చున్నారు, కనిపిస్తలేరు. లైట్ సార్ అది. ఎదురుగా మీరు ఇట్లా ముందర రండి, ఇంకొంచెం జరగండి. రైట్. స్పాట్ లైట్ చేయండి తనని, ఒకసారి స్పాట్ లైట్ చేయండి. తన సంతోషం అంతా కనిపించేస్తుంది ఇప్పుడు. అయితే సుదర్శన్ గురించి మీకు ఒక విషయం చెప్పాలా. ఈ మంత్ పేన మంత్ ఫస్ట్ తారీఖు నుంచి 31 వరకు నాకు తెలిసి ఒక్క రోజో 2 రోజులు రెస్ట్ తీసుకుని ఉంటాడు, కానీ కంప్లీట్ గా అప్సా మీద పడ్డాడు. అప్సా 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 అదొక్కటే కనిపించినట్టుంది అని వాళ్ళ టీమ్ లో కూడా అప్సా బాగా మూమెంట్ తీసుకొచ్చాడు. సార్ ప్లీజ్ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఎందుకంటే సో వాట్ ఏ బిగ్గెస్ట్ పిన్ 12% అనేది చాలా బిగ్గెస్ట్ పిన్. దాంతో పాటుగా అందరూ మన ట్రూ బిఎఫ్ఐ అంటే ముగ్గురు లీడర్స్ మనము 3% లీడర్ తీసుకోవడం, దట్స్ అ గ్రేట్ థింగ్. సో మీ ఇద్దరికి వెల్కమ్ రా. సో ఈ స్టేజ్ మీకు ఫ్యూచర్ లో చాలా చాలా మీకు ఇవ్వబోతుంది. అవన్నీ తీసుకోవడానికి రెడీగా ఉంటూ మీరు ఎలా అచీవ్ చేశారో మీ జర్నీని మాకు మాత్రం పంచుకోండి. ఓకే సార్. థ్యాంక్ యూ. మీ మెసేజ్ అందరికి అందుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు. ఓకే మేడం. అయితే మేము ఫస్ట్ కాల్ మార్నింగ్ లేచిన తర్వాత అసలు ఆ రోజు మేడంకే ఫస్ట్ కాల్ చేశాను. అంటే డిసైడ్ చేసుకున్నాం మేడం. అంటే ఈ మంత్ ఏం డిసిషన్ తీసుకున్నారని మేడం అడిగితే ఆ రోజు చెప్పాను. అంటే 12% అవ్వాలనుకుంటున్నాం మేడం, బిఎఫ్ఐ 12% అంటే ఓకే కంపల్సరిగా అవుతారు మీరు అనేసి మేడం చెప్తే, అండ్ సార్ కూడా ఇద్దరు కూడా సపోర్ట్ చేసి మాకు అప్పుడు. అయితే ఎట్లా చేయాలి వర్క్, దానికి అనుగుణంగా మీ కింద పిన్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఏమన్నా చేంజ్ అవ్వాలనుకుంటున్నారా, ఎవరైతే వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళతో వర్క్ చేయండి అని సార్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అట్లనే సార్ వాళ్ళు ఎట్లా చెప్పారో అట్లనే ఫస్ట్ తారీఖు నుంచి కూడా మేము 31 దాకా ఒక 2-3 డేస్ మాత్రమే ఇంట్లో ఉన్నాం అంతే. అది కూడా మా మమ్మీకి హెల్త్ బాగాలేదని లాస్ట్
3 days ఇంట్లో ఉన్నాను. కానీ మిగతా రోజులు మొత్తం హోమ్ మీటింగ్సే జరిగినాయి మా అయితే. ఆ హోమ్ మీటింగ్స్ ద్వారానే ఇప్పుడు ఇన్ని పిన్స్ చేంజ్ అయినాయి అండ్ 12% BFI కూడా రావడం జరిగింది సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మంచిగా అంటే ఎంత హ్యాపీ అంటే అసలు నాకు చెప్పేది రావట్లేదు. కానీ లాస్ట్ మూమెంట్ లో ఒక్కొక్కసారి భయం అయింది నాకు, అమ్మో ఇతనో లేదో నేను అనేసి అనుకున్నాను. కానీ మళ్ళీ వస్తున్నా. కానీ నేను ఈవినింగ్ లోపే 31st రోజు సాయంత్రం లోపే మాది ఆల్రెడీ 12% కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. నేను అనుకున్న దానికంటే ఇంకా 300 PV ఎక్కువనే వచ్చింది నాకు. అది ఇంకా భలే హ్యాపీగా అనిపించింది. అండ్ గంగత్తమ్మ కూడా మా అత్తమ్మ కూడా ఫిక్స్ అయిపోయింది, ఎట్లయినా వేసి నేను 9% కావాలి అండ్ BFI కూడా కంపల్సరీ ఎట్లయినా వేసి కావాలంతే. ఇక అది ఎట్లయితే ఏమైతే అనేది లేదు, వర్క్ చేస్తా కంపల్సరీగా అయితే అనేసి తను కూడా ఎట్లా చెప్తే అట్లనే వర్క్ చేసుకుంటూ వెళ్ళింది అసలు. అదైతే గ్రేట్. ఇంకా అంటే తనది కూడా మళ్ళీ వేదశ్రీ కూడా తను లాస్ట్ 15 days లో సౌలు నేను ఎట్లయినా వేసి 3% కావాలరా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, నన్ను అయితే పిన్ చేంజ్ చేయాలని చెప్పింది తను. ఓకే సరే కంపల్సరీ చేద్దాం నేను చెప్పినట్టు వర్క్ చేయాలన్న తర్వాత తను కూడా వర్క్ చేసింది, తను చేంజ్ అయింది. ఇటు రమ్మ వాళ్ళు ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ వచ్చే క్రమంలో మాకు కొత్త ఒక లెగ్ వచ్చింది అన్నట్టు, మల్లేష్ అని వీళ్ళ తమ్ముడు వచ్చిండు. ఆయన అయితే విత్ ఇన్ ఎంత ఒక 10 days అంతే, 10 days లో జాయినింగ్ అయిపోయింది. అండ్ ఆయన కూడా ఒక 5 days 6 days ఏమో అక్కడ హోమ్ మీటింగ్కి వెళ్ళిండు. ఓన్లీ అప్సా రోజు మార్నింగ్ లేవడం డెమోకి వెళ్ళడం ఆయన పని అదే. ఆ 5 days అంటే 5 days వెళ్ళి రోజు చేసుకుంటా రోజు వచ్చి ఒక 4 ఒక ఫోన్ వచ్చింది సారీ. మల్లేష్ కూడా 3% అయ్యిండు. అది మాకు నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. అసలు గ్రేట్. మేము మొత్తానికి అయితే అప్సాలే దాదాపు మాకు ఇక్కడ ఒక 70-80 వరకు ఇంకంటే ఎక్కువనే సేల్ చేసిన కావచ్చు, అంటే మా టీమ్ తో సహా. అది మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంది. ఓకే బ్యాక్ టు సుదర్శన్. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్ సుదర్శన్ గారు. నేను మొన్న కాల్ చేసిన, మీకు జ్వరం బాగుందని చెప్పింది, కానీ మళ్ళీ మీతో మాట్లాడలేదు. కంగ్రాచులేషన్స్. ఓకే మేడం. కంగ్రాచులేషన్స్ సుదర్శన్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. సుదర్శన్ నా పేరు. నేను అంటే ఫస్ట్ 12% అనుకుంటే మేము అంటే నాకు 9% వచ్చే వరకు కొంచెం నమ్మకం, అంటే 25 days తర్వాత కూడా 9% దాకా వచ్చినాము, కానీ అవుతామా లేదా అనేది నాకు కొంచెం డౌట్ అనిపించింది ఒక వారం రోజుల ముందు. అంటే వెళ్ళిన కాడ కొన్ని జాగాల ఆర్డర్ వచ్చుడు, కొన్ని జాగాల పెట్టుకుంటాడు వెనక ముందు చేసిర్రు అన్నట్టు. కొంచెం నాకు వేరే వచ్చింది. కాకపోతే ఇక అయిన సంతోషం కూడా కొంచెం సంతోషం ఉంటే కొంచెం మాకు టైఫాయిడ్ ఫీవర్ బాధను కలిగించింది ఇద్దరిని. 31st రోజు ఇద్దరికి వచ్చింది జ్వరం. అవును మేడం. ఈమె వాళ్ళ ఇంటి కాడ నుంచి వచ్చింది, నాకు ఫీవర్ వచ్చింది అన్న మళ్ళీ అదే నైట్ ఈమెకు కూడా వచ్చింది. ఓకే మేడం. ఇప్పుడు మాకి అంటే దాదాపుగా ఇక ఫీవర్ కూడా తగ్గింది. మళ్ళీ స్టార్ట్ చేయలేక ఉండాలి. ఇక మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ 30 వరకు ఇక ఎండ్ అవ్వదు. ఇక అసలు ఇక కంటిన్యూ చేస్తూనే ఉండాలి దీన్ని. ఇంకా మా కింద ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నిజంగా వాళ్ళకైతే చాలా గ్రేట్ మేడం. వాళ్ళు ఎంత సపోర్ట్ అంటే ఎంత సపోర్ట్ ఉన్నారు అంటే వాళ్ళ పిన్ని చేంజ్ కావడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళు కూడా పిన్ చేంజ్ అయ్యారు. ఇంకా రమ్మ వాళ్ళు మల్లేష్ వాళ్ళు మీటింగ్ రాలేదు, వాళ్ళు వర్క్ లో ఉన్నారు, డ్యూటీలో ఉన్నారు, వాళ్ళు రాలేదు. కాకపోతే వాళ్ళ మాటలు చెప్తే బాగుంది అనుకున్నాను నేను కూడా, కానీ మిస్ అయింది. నెక్స్ట్ మీటింగ్ ఉంటది కదా మనకి, అప్పుడు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ మాటల్లో విందాం. అప్పుడు రమ్మ వాళ్ళు అయితే ఎట్లనేసి ఆమె డిసిషన్ వాళ్ళ ఇంట్లో కూడా
ఎట్లయినా చేసి నేను 6% కావాలి అనేసి ఆమెకు బాగా ఉండే. లాస్ట్ 11 అయింది అనుకుంటా. 11 వరకే తను కంప్లీట్ చేసింది తను కూడా. అది అసలు గ్రేట్ న్యూస్ తనది. మా డౌన్ లైన్స్ కి ఏ హెల్ప్ కావాలన్నా ఎక్కడికి రమ్మన్నా కూడా కంపల్సరీగా మేము వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. వాళ్ళకి వర్క్ చేస్తాను. వాళ్ళు ఎక్కడ మా వదిన చెప్పింది అది 6 years అవుతుంది వాళ్ళ పెళ్లి అయ్యి. అప్పుడు వాళ్ళ బెజ్జూరు. వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే కనీసం ఒక 4 గంటల ప్రయాణం. ఇక్కడ మా ఇంటి కాంచెలు వెళ్ళాలంటే ఒక 5 గంటలు పడుతుంది. అయితే మేము వెళ్ళే వాళ్ళం కాదన్నట్టు అంతకుముందు ఆమె ఎంత ఇస్తాలో చెప్పినా కూడా, ఫంక్షన్ చెప్పినా కూడా వెళ్ళకపోయే వాళ్ళం. కానీ ఈ ఆమె ద్వారా బెజ్జూరు కూడా వెళ్ళొచ్చు. అండ్ సూపర్. ఇంకా మళ్ళీ కూడా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం మేడం. ఓకేరా, కంగ్రాచులేషన్స్. మీరిద్దరు ఉన్నారు కదా, నెక్స్ట్ మీ గోల్ ఏంటి ఇద్దరిది? నెక్స్ట్ మా గోల్ మేడం, నెక్స్ట్ బీబీఐ ప్లాన్ చేస్తున్నాం మేడం. నెక్స్ట్ బీబీఐ ప్లానింగ్ అయితే దానికి ఎలా జరిగిందిరా 12%? ఇంత అంటే మీది స్పెషల్ గా అంటే ఒక హాఫ్ పీవీ దగ్గర అంటే ఒక బిఎఫ్ఐ నుంచి ఒక 12% అంటే నార్మల్ కాదు కానీ ఎలా హౌ ఇస్ పాసిబుల్ అయింది అది ఈ మంత్ లాస్ట్ మంత్ లో? ఎలా అని మాత్రం అడగకండి మేడం, నేను చెప్పలేను. ఏంటంటే మేము వర్క్ చేసుకుంటే వెళ్ళినాం, అది వచ్చుకుంటా అయిపోయింది అంతే. యాక్చువల్ గా 9 నుంచి 12 కావడమే పెద్ద టాస్క్ రా. 12 తర్వాత 15 కావడం పెద్ద టాస్క్ ఏం కాదు. ఎందుకంటే ఒకేసారి 1200 నుంచి మళ్ళీ 1200 పీ కావాలి ఇక్కడ. అవును, వచ్చినప్పుడు మళ్ళీ 1200 వస్తే చాలు, ఏముందల్లా. అందుకే అడుగుతున్నా తనని ఎలా అయింది, ఏంటి అంత మైండ్ సెట్, అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎలా వచ్చింది నీ మైండ్ లోకి? ఎట్లా వచ్చిందో ఏమన్నా తెలియదు మేడం, కానీ ఇక్కడ ఫిక్స్ అయిపోయిన ఆల్రెడీ. కంపల్సరిగా 12% కావాలి అంతే. బిఎఫ్ఐ అండ్ 12% రెండు ఒక్కటేసారి బ్రేక్ కావాలనుకున్నాను. అయింది కూడా. దానికి తగ్గట్టుగా వర్క్ చేసాం మేడం. నేను ఎక్కడికంటే అక్కడికి, ఇప్పుడు డ్రామా దగ్గరికి ఒక 2-3 times వెళ్ళినాం కావచ్చు, వేదశ్రీ దగ్గరికి మా పర్సనల్ గా వెళ్ళినాం. అట్లనే అంటే అసలు ఇంట్లోనే అంటే బయటికి వెళ్ళి డెమో చేయకపోయినా కూడా ఇంట్లో ఉండి ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడేదాన్ని నేను. ఆయన మళ్ళీ ఎవరైనా రమ్మంటే చెన్నూరు కూడా వెళ్ళాను మేడం. అంటే అక్కడికైతే నాకు అసలు ఆ ఊరే తెలియదు. నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. కానీ ఆ రోజు ధైర్యం చేసి వెళ్ళినందుకు అక్కడ కూడా బాగానే అనిపించింది. నాకు అక్కడ ఉన్నది పాత లెగ్గే, కానీ తను ఇప్పుడిప్పుడే వస్తుంది. సూపర్ మేడం, నాకైతే బాగా అనిపించింది. ఇంకా తనని ఇంకా కూడా ముందుకు తీసుకొచ్చుకుంటా. అక్కని కూడా అక్కడ వెళ్ళి ఇంకా వర్క్ చేయాలనుకుంటున్నాను. అక్కడ ఓన్లీ 1-2 డెమోలు చేసి వచ్చాను మేడం అంతే. మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి, నేను అప్సా డెమో కూడా వాళ్ళకి అంటే చెప్పినాను అంతే, డెమో వేసి కూడా చూపెట్టలేదు. వాళ్ళు ఫోన్ చేసి మాకు అప్సా కావాలనేసి అడిగి అప్సా కూడా ఆర్డర్ పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు. అది గ్రేట్ అనిపించింది నాకైతే అక్కడ. ఏం లేదు మేడం, మేమైతే వర్క్ చేసుకుంటూ వెళ్ళినాం అంతే. అసలు అది ఎట్లా వచ్చింది అనేది నాకు ఎప్పటికైతే రావట్లేదు. మేము వర్క్ చేసాము, దానికి తగ్గ ఫలితం వచ్చింది, అంతకంటే ఎక్కువనే వచ్చింది. నిజం చెప్పాలంటే నేను అనుకున్న దానికంటే 300 పీవీ ఎక్కువనే వచ్చింది మేడం. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక మేడం చెప్తుంది కదా, నువ్వు వర్క్ చేసుకుంటావో పిన్నులు నీ వెనుక వస్తాయి అన్నట్టు మీ విషయంలో అదే జరిగింది మేడం. అవును, అంత చేసుకుంటా ఒక పీవీ యాడ్ అవ్వకుండా వచ్చింది. నెక్స్ట్ గోల్ వచ్చేసి బీబీఐ కంప్లీట్ చేస్తాం మేడం. దాన్ని కూడా సూపర్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఫీవర్ ఓకే సెట్ అయిపోయింది, ఇంకో 1 day 2 days కావచ్చు అంతే. ఈ పెయిన్స్ కూడా ఆయనతో తగ్గిపోతాయి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సూపర్, కంగ్రాచులేషన్స్ అమ్మా. రాబోయే పిన్ను కూడా ఖచ్చితంగా మీ అచీవ్మెంట్ మీ మాటల్లోనే తెలుస్తుంది. మీ వర్క్ లో మీరు చూపించేసుకుంటారు. బీబీఐ అనేది ఇంకా గ్రేట్ పిన్.
అవును అది మనము ఒక్కొక్క పిన్ ఎదుగుతుంటే ఒక్కొక్క దారి కనిపిస్తుంది ఎవరికైనా. అవును మేడం. అవును నాకు మీకు అంటే 12% అయిన తర్వాతనే BBI కనిపిస్తుంది. దాని కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ కనిపిస్తుంది కరెక్ట్. ముందే మనం చేసుకోవాలనుకున్నా కూడా అది మనకి చెప్పినా కూడా ఉండదేమో కరెక్ట్. ఎగ్జైటింగ్ ఇంకొకటి చెప్పాలంటే మస్తు అంటే మా ఆయనది సాలరీ కూడా క్రాస్ అయింది మేడం. అది మాత్రం ఇంకా ఫుల్ హ్యాపీ. ఇది నువ్వు అనుకున్న గోల్. అవును ఆయనది క్రాస్ చేయాలి అనుకున్నాను, క్రాస్ అయిపోయింది. కానీ దీనికి 99% తన సపోర్ట్ ఎక్కువ ఉంది మేడం దీంట్లో. 100% ఎందుకంటే 100% ఉంటుంది. తను చేయకపోతే కూడా అది రాకపోయేదేమో, తన వల్లనే వచ్చింది. తన ద్వారానే ఆయన సాలరీ కూడా బ్రేక్ చేసాం నిజం చెప్పాలంటే. సుదర్శన్ సాలరీ ఎంతరా? అది చెప్పు, ఇది చెప్పకుండా. 12,000 మేడం. సూపర్. దాన్ని బ్రేక్ చేసిందంటే అందరికి అర్థమైపోయి ఉంటది డబ్బులు ఎన్ని వచ్చినాయో. అప్లైన్ ఆఫర్ కూడా ఉంది మీకు. BFI అండ్ 12% అయినందుకు మీకు అప్లైన్ ఆఫర్ మీకు కూడా వస్తుంది ఖచ్చితంగా. డబల్ సాలరీ మీ ఇంట్లో వచ్చింది. డబల్ డబల్ సాలరీ సాలరీ వచ్చింది, అర్థమైపోయి ఉంటది అందరికి డబల్ అనగానే. డబుల్ సాలరీ ఒకటే కాదు, నాకు తెలిసి 12 కు దగ్గర దగ్గర 18, మాక్సిమం 18. యాక్చువల్గా వాళ్ళకు 20+ రావాల్సింది. ఆ, కానీ ఇప్పుడు 18, 17, 18 ఖచ్చితంగా వస్తుంది. మొత్తం లాస్ట్ ఫైనల్ వచ్చేసరికి నాకు తెలిసి చూద్దాం ఫైనల్ వరకు. ఎనీవే, కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ వండర్ఫుల్ ఎథిక్స్ అండ్ కమిట్మెంట్. మెయిన్గా కమిట్మెంట్. ఒకటి మైండ్లో అనుకున్నామా, ఫిక్స్ అయిపోయినామా, అయిపోవాలి అంతే. అలాగే ఏ డౌట్ అంటే అలాంటి కమిట్మెంట్ ఉంటే ఎవరైనా సాధించగలరు అంతే. ఏది అడ్డం రాదు. నీ ఏది పట్టుకోదు. నువ్వు నీ టీం కి ఇచ్చే మెసేజ్ చెప్పరా సౌజన్య? మా టీం హోల్ టీం అంతా నీదే, అది మంచిర్యాల టీం అంటే మొత్తం నీదే. నువ్వు ఇచ్చే మెసేజే వాళ్ళకి ఇప్పుడు పవర్ బూస్ట్ అన్ని ఈ మంత్ లో. నేను వాళ్ళకి ఏమనుకుంటున్నానంటే అందరూ చేద్దామనే అంటే మనీ కోసమే వస్తారు మేడం. దీంట్లోకి మాత్రం ప్రతి ఒక్కరు కూడా మనీ కావాలనేసే అందరూ మనీ కావాలని వచ్చిన వాళ్ళే. అయితే దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తేనే వస్తుంది. మనం జాయిన్ అయ్యి కూర్చుంటే మాత్రం మనకి మనీ అనేది రాదు. నాకు మనీ రావట్లేదు కదా అంటే మాత్రం దానికి మనం అప్లైన్ ఏం చేయలేరు. ఎవరు వాళ్ళ పైన మెంటర్స్ కూడా ఏం చేయలేరు. అయితే వాళ్ళ ఓన్ వాళ్ళ డిసిషన్ కంపల్సరీగా తీసుకోవాలి స్ట్రాంగ్. అంటే నేను అయితా అని మాటల్లో కాదు, వాళ్ళు డిసిషన్ తీసుకొని ఇక్కడ అనుకొని వాళ్ళు ఫిక్స్డ్ అయ్యి వాళ్ళ అప్లైన్ కనుక చెప్పినట్టయితే కంపల్సరీగా నేను ఈ మంత్ ఈ పిన్ కావాలని అనుకుంటున్నానని వాళ్ళు చెప్పి వాళ్ళ అప్లైన్ అడిగినట్టయితే వాళ్ళు కంపల్సరీగా హెల్ప్ చేస్తారు. నేనైతే కంపల్సరీగా హార్ట్ఫుల్ చెప్తున్నాను, ఎవరికైనా ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి హెల్ప్ చేస్తాం మేడం కంపల్సరీగా. అది మాత్రం పక్కా. వాళ్ళు ఏ పిన్ చేంజ్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అక్కడికి వాళ్ళ ఇంటికి వెళ్ళా లేదంటే ఇంకెక్కడికైనా పర్లేదు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు అనుకున్న గోల్ కి వాళ్ళు రీచ్ చేస్తాం మేడం కంపల్సరీగా. మీరు మాత్రం స్ట్రాంగ్ గా తీసుకోండి, అది మాత్రం పక్క. మీరు అంటే డ్రీమర్స్ అంటే డ్రీమ్ కదా మనకి మెయిన్. మీకు డ్రీమ్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. డ్రీమ్స్ లేని వాళ్ళంటే ఎవరు ఉండరు. చిన్న పిల్లలకి ఉంటాయి, మా పాపకి కూడా చిన్న డ్రీమ్స్ ఉన్నాయి, అట్లాగే మనకు కూడా ఉన్నాయి కదా. అవి నెరవేర్చుకోవాలంటే మనం కంపల్సరీగా పిన్నులు చేంజ్ అవ్వకుండా వెళ్ళాలి. పిన్నులు చేంజ్ అయితేనే మనకి మనీ అనేది ఎక్కువ వస్తుంది. స్టార్టింగ్ లో తక్కువ ఉండొచ్చు, కానీ మనం వెళ్ళిన కొద్ది మనకు మనీ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి. అంటే స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకొని దానికి తగ్గట్టుగా వర్క్ చేసుకుందాం, అందరం ముందుకెళ్దాం. 1 year లో సార్ అన్నట్టు కూడా అందరం ఒక్కొక్క స్టేజ్ కి వెళ్తాం, అది మాత్రం కంపల్సరీగా. సూపర్ సూపర్ అమ్మా. మీ అప్లైన్, మీ గ్రోయింగ్ అప్లైన్ మీకు మంచి మెసేజ్ ఇచ్చింది. తన సేఫ్ హ్యాండ్స్ లో, వాళ్ళిద్దరు సేఫ్ హ్యాండ్స్ లో మీరు అందరు ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఒక్కొక్కరిగా టీం గ్రో అవుతూ ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందని 100% కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎండ్ చేద్దామా? 4:30 అవుతుంది. మా రికగ్నిషన్ ఉంది. మా హ్యాపీనెస్ అంటే ఇంకంతా మీరే. ఒక్కటే ఒక మెసేజ్ లో మన టీం ఎప్పుడు ముందుకెళ్ళడం మనం ఆలోచిస్తామో, సౌజన్య అన్నట్టు, గంగ అన్నట్టు మైండ్ సెట్. ఏంటి మైండ్ సెట్?
నలుగురు పిల్లలున్న తల్లికి నలుగురు 4 రకాలు ఉంటారు. కానీ తల్లికి ఎలా కనిపిస్తుంది? అందరూ ఒకేలాగా కనిపిస్తారు. కాబట్టి గ్రేట్ లీడర్ సూర్యకుమార్ మేడం అన్నట్టు టీమ్ ఆల్సో చిల్డ్రన్. ఎప్పుడు కూడా మన టీము, మన కస్టమర్స్ అందరు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళు. కస్టమర్ కూడా కొత్తలో కొద్దిగా అటు ఇటుగానే ఉంటారు, టీంలో వచ్చే వాళ్ళు కూడా కొత్తలో అటు ఇటుగానే ఉంటారు. కానీ వాళ్ళకు ఒక్కసారి అర్థమైతే బిజినెస్ రిజల్ట్ ఇలా ఉంటది అనమాట. ఈసారి పిన్నులు మాత్రము టెన్షన్ లేకుండా, ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు కదా, టెన్షన్ లేకుండానే పిన్నులు బ్రేక్ అయినాయి. ఎందుకంటే డెసిషన్ వాళ్ళకు వాళ్ళు తీసుకున్నారు. నేను కూడా డెసిషన్ తీసుకున్నాను. మా సార్ 2 months నుంచి 3 months నుంచి డెసిషన్ తీసుకుందామన్నా దాన్ని పూర్తి కాన్ఫిడెంట్ లోకి తేలేదు నా మైండ్ సెట్. నేను ఒకసారి పూర్తి కాన్ఫిడెంట్ లోకి మైండ్ సెట్ లోకి వచ్చాక ఇంత ఈజీగా అనిపించింది నాకు కూడా. అయిపోయాక చాలా సింపుల్ గా అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయింది. బ్యాక్ టు మల్లేష్ సార్, మీరు మీ మెసేజ్ ఏమన్నా ఇవ్వాలంటే మాట్లాడండి. ఎస్, గ్రేట్, వండర్ఫుల్ మీటింగ్ అని చెప్పొచ్చు. ఇది ఎంటైర్గా మొత్తం ఈ రోజు నుంచి ఒక లెక్క, ఇంతకుముందు జరిగింది ఒక లెక్క నాకు తెలిసి. చాలా మంది అందరు మెసేజ్ తీసుకున్నారు. వీళ్ళ మెసేజ్లు, ఒక లీడర్స్ మాట్లాడిన మెసేజ్ అన్ని కూడా ఈ రోజు నుంచి ఒక లెక్క. అది ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, ఎలా చేస్తున్నారు, మనకు అన్ని చెప్పారు. వాళ్ళు ఏం సీక్రెట్ ఎక్కడ దాయలేదు మనకు. కాబట్టి మనం కూడా గ్రో కావడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఇక్కడ చదువుతో పని లేదు, డబ్బులతో పని లేదు, దేనితో పని లేదు. మీ మైండ్ సెట్ ఒకటి, మీ ఒక పెద్ద గోల్ పెట్టుకొని మీరు కనుక ముందుకు కదిలినట్టుంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు అనేది మనకు లీడర్స్ అందరు చెప్పారు. ఈ వేదశ్రీ కాడ నుంచి ప్రతి లీడర్ అదే మాట చెప్పారు అనమాట ఇక్కడ కదా. కానీ ఈ మైండ్ సెట్ కంటే కూడా నేను ఒక విషయం చెప్తాను మీకు. మీకు ఎందుకు ఇది అవసరము అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా దీని అవసరం మీకు కనిపిస్తుంది. మీరు మీరు అనుకున్న గోల్ అనేది కంపల్సరీ రీచ్ అవుతారు. కానీ నా టీం ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక 10 legs ఉంటాయి నాకు. ఇప్పుడు మీ అందరు కూడా బాగా లెగ్స్ పెట్టుకోండి, అంటే బాగా టీమ్స్ పెట్టుకోండి. ఒక్కొక్క టీం కాదు, 6 పైన టీమ్స్ పెట్టుకోండి. కొంచెం కష్టమే వాళ్ళు మెయింటైన్ చేయడం, కానీ పెట్టుకుంటే డబ్బులు ఎలా వస్తాయి తెలుసా మీకు? అంటే ఈ పిన్ కన్నా డబుల్ వస్తాయి. మీరు అనుకున్న పిన్ కన్నా డబుల్ వస్తాయి మీకు. మేము ఈరోజు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు అందరూ ఉంచొచ్చు, ఉండకపోవచ్చు. మేము పే నెల 52,000 రూపీస్ తీసుకున్నాం. కానీ ఈ మంత్ మేము దాన్ని డబల్ చేసాం. మీరు చూసారా? ఏ బిజినెస్లో అయినా డబల్ అవుతుందా? మీరు అనుకోండి, పే నెల 52,000 తీసుకున్నాం మేము. ఎప్పుడు? జూలై మంత్లో మా ఇన్కమ్. ఈ మంత్లో దాన్ని డబల్ తీసుకున్నాము. మీరు ఊహించండి, డబల్ అంటే ఎంత ఉండొచ్చు మీరు? దానికి మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మా బ్యాంక్ అకౌంట్ బుక్ ఖచ్చితంగా చూపెడతాను మీకు. అంత అమౌంట్ ఈ బిజినెస్లో ఉంది. మీరు అంత చూసుకోండి, అంత అమౌంట్ ఈ బిజినెస్లో ఉంది. మీరు జస్ట్ బీబీఏ కాదు, బీఎఫ్ఐ కాదు, మీరు ఏది కావాలన్నా మన అప్లైన్ మెంటర్స్ రాంబాబు సార్, ఆండాల్ మేడం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతిదీ మనకి గైడ్ చేస్తారు, ముందుకెళ్తారు. వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ తోటి మేము మీకు కొన్ని సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాం కదా. కాబట్టి వండర్ఫుల్ అవేర్నెస్లో ఉన్నాం, వండర్ఫుల్ టీంలో ఉన్నాము. ఇక మేము చెప్తున్నాం కదా, హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ వచ్చిన తర్వాత నా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఒక ఆల్మోస్ట్ 16 to 18 kgs వెయిట్ తగ్గడం జరిగింది నా ట్రాన్స్ఫర్మేషన్లో. అది తగ్గడమే కాదు, ఆ మార్నింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు వస్తున్న ఏదైతే ఉందో తెలుసు కదా మీకు, ఎస్ఎస్ఐ అని వస్తుంది కదా. ఎస్ఎస్ఐ మిమ్మల్ని అందరికి బూమ్ చేయబోతుంది. ఎవరైతే కొత్తగా టీంలోకి వస్తారో 12 months 100 PV చేస్తే చాలు, 25,000 రూపాయలు ఎక్స్ట్రాగా తీసుకుంటారు వాళ్ళు. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా 25,000, నాట్ ఈవెన్ కాదు, 25,000 అండి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు ఇయర్ మొత్తంలో. ఇంకోటి బీఎఫ్ఐ, బీపీఐలో 15%, 20%. అసలు మనీ ఎలా ఉంది అంటే మీరు చెప్పలేరు, అలా మనీ వస్తుంది. మళ్ళీ 1 time క్యాష్ అవార్డు 25,000, 40,000, 80,000 ఇట్లా మీకు 1 time క్యాష్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. హెల్దీ లైవ్ కమ్యూనిటీ ఒకటే కాదు, మనకు అప్లయన్స్ ఉన్నారు, ఆమ్వే ఉంది, గ్రోయింగ్ టీం ఉంది. మెయిన్గా మా టీం అంతా గ్రోయింగ్, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఓకేనా? మా జర్నీ ఖచ్చితంగా ఒకరోజు పెడతాం మేము. ఆ జర్నీలో మీరు అందరు అటెండ్ అవుతారు. ఆ జర్నీలో మీకు మా సీక్రెట్స్ అన్ని మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా 3% నుంచి మనము
12% బీపీఏ వరకు వాళ్ళ సిగరెట్స్ అన్నీ తీసుకున్నాం. ఈ సిగరెట్ తోటి మనం ఈ రోజు నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం. మన టీంలు అందరం కూడా ఎలా వాళ్ళ నుంచి ఏం తీసుకున్నాం, మీరు జర్నీ స్టార్ట్ చేయండి. మీ పిన్ సెట్ చేసుకోండి. ఇంకా మనకు 25 days టైం ఉంది. ఈ టైం లోపల మేము మీకు 100% సపోర్ట్ ఇస్తాము. ఖచ్చితంగా మీరు గ్రో కావాలి, అందరు మనీ సంపాదించాలి, వాళ్ళ ఇంట్లో ఆనందాలు ఉండాలి, మన ముఖాలు అందరిలో కూడా సంతోషం ఉండాలి, ఎప్పుడు కూడా బాధ కనిపించకూడదు. ఓకేనా? ఎండ్ చేద్దాం. మనం చాలా టైం తీసుకున్నాము. 12:38 అయింది. ఆల్మోస్ట్ మనం 12:15 స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మనము 3:15. 3:15 స్టార్ట్ అయినాము. మనకు 4:38 అవుతుంది ఇప్పుడు. ఓకే కొత్త వాళ్ళు ఎవరున్నారో ఒక్కసారి పరిచయం చేపించండి వాళ్ళను. ఓకే కొత్త వాళ్ళు కొత్తగా ఎవరు? వచ్చారు కదా, వాళ్ళని ఒకసారి మనం పేరు పిలిచి పరిచయం చేపిద్దాం ఒకసారి వాళ్ళతోటి. ఆ, భాగ్య, అమృతపు భాగ్య ఫస్ట్ టైం వచ్చింది. ప్లీజ్ భాగ్యలక్ష్మి. సౌజన్య చెప్పింది కదా, చెన్నూరు నుంచి. ప్లీజ్ వెల్కమ్ రా, నిన్ను పరిచయం చేసుకోరు ఒకసారి. వీడియో ఆన్ అయింది, ఆడియో ఆన్ అయితే మేము అందరం చూస్తుండ్రా. ఓకే 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 బాగున్నా సార్, బాగున్నారా? సూపర్ సూపర్. బాగున్నావురా, చాలా బాగున్నామ్మా. నువ్వు బాగున్నావారా? బాగున్నా, కొంచెం లేట్ గా యాడ్ అయినా, డ్యూటీ ఉండే. ఓకేరా. సౌజన్య అక్కడ పాపం గానీ వచ్చిందంటే డ్యూటీలో అటెండ్ కమ్మని చెప్పారు మేడం, అటెండెన్స్ వచ్చింది. లాస్ట్ లో జాయిన్ అయినాను. ఓకేరా. పరిచయం చేసుకోరా. భాగ్య మేడం, మాది చెన్నూరు, అంటే కోటపల్లి మండల్, కొల్లూరు విలేజ్ మాది. దరిదాపున అమ్మాయి పరిచయం అయి నాకు 4 years ఎబో అవుతుంది కావచ్చు. మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా ఇక. ఓకే బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా, వెల్కమ్. ఇది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మా మేడం చెప్తుంది ఎప్పుడు, మనకు ఒక ఫ్యామిలీ ఉంటుంది, దాన్ని కొంచెం ఎక్స్టెండెడ్ గా చేసుకున్నదే ఆంబే ఫ్యామిలీ. ఇది ఒక ఫ్యామిలీ, అందరికి కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఫ్యామిలీ. నువ్వేం చేస్తావురా వర్క్ భాగ్యలక్ష్మి? నీ వర్క్ కూడా చెప్పు. ఆశా వర్కర్, హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆశా వర్కర్. సూపర్. కంగ్రాచులేషన్స్ రా, ఫస్ట్ టైం జూమ్ లోకి వచ్చినట్టున్నావు. 2-3 times వచ్చినాయి కదా అప్పుడు స్టార్టింగ్ లో. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత 4 years బ్యాక్ వచ్చిన, అదే. ఈ మధ్యలో రాలేదు. వీళ్ళ స్టోరీ తెలుసా? వీళ్ళిద్దరు చూసుకోకుండా ఫ్రెండ్స్ అయ్యారట, సౌజన్య ఉంది భాగ్యలక్ష్మి. ఓకే సూపర్. బాగుంది. ఓకే 4 years అనుకుంటా బహుశా. మీ పిల్లల పేరు చెప్పరా, మీ పిల్లలు చెప్పరా. ముగ్గురు అమ్మాయిలు, మా సార్ లేరు. ప్లస్ పెద్ద అమ్మాయి పేరు ప్రవళిక, డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. రెండో అమ్మాయి హర్షిత, డిగ్రీ సెకండ్ ఇయర్. చిన్న అమ్మాయి కల్పిత, 10th ఇయర్. ఓకే సూపర్. సార్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా వచ్చారు ఇందులోకి ఈ రోజే, కే లక్ష్మి. ప్లీజ్ వెల్కమ్ రా, పరిచయం చేసుకోరా. నమస్తే సార్, నమస్తే మ్యామ్. నమస్తే రా, బాగున్నామ్మా? నా వాయిస్ బాగున్నా. వినిపిస్తుందిరా. నా పేరు కే లక్ష్మి. నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. రిజల్ట్స్ అయితే బాగున్నాయి మ్యామ్. ప్రొడక్ట్ బాగుంది ఆమ్వేది. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది అనిపించింది కానీ ఇప్పుడు పర్వాలేదులే మ్యామ్. స్వప్న తీసుకొచ్చింది నన్ను. తను వెయిట్ లాస్ గురించి వచ్చిందిరా. నేను వెయిట్ లాస్ గురించి వచ్చాను. హెల్దీ చెప్తాం రావట్లేదులే సార్ నాకు. ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఎంతరా? ఐ థింక్ 5 kgs, 65 వచ్చాను 70 నుంచి. ఓకే సూపర్ సూపర్. ఎలా అనిపించింది? బాగా అనిపిస్తుంది ఇప్పుడు. బాగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు కొంచెం ఉంటది కానీ పర్వాలేదు, బాగానే ఉంది. బాగుంది. ఇంకా పూర్తిగా సెట్ అయిపోతుంది. ఎలా అనిపించింది నీకు మీటింగ్ లో? ఫస్ట్ నుంచి ఉన్నారు మీరు. ఏంటండి? మీటింగ్ ఫస్ట్ నుంచి ఉన్నావు కదా, ఎలా అనిపించింది?
బాగుంది, చాలా బాగుంది, అర్థమైంది నాకు. చేస్తా, అంటే మన ద్వారాగా ఇంకా కొంతమంది హెల్ప్ చేయడం. ఇతరులకి హెల్ప్ చేయాలి అందరికి. ఓకే అర్థమైంది నాకు, చేస్తా. ఓకే సూపర్ రా. ఓకే 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 రైట్. ఓకే సార్. నెక్స్ట్ వచ్చేసి ఆ, లావణ్య, ప్లీజ్ వెల్కమ్ రా. ఫ్రమ్ హైదరాబాద్. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ ఇప్పుడు. వీడియో ఆన్ చేసుకుంది లావణ్య, ఆడియో ఆన్ చేసుకోవాలి ఇక. డాక్టర్ చెప్పండి సార్. పరిచయం చేసుకోరా. నేను పాతమనే కాదు. ఈ మీటింగ్ కొత్తగా వచ్చినావు కదరా. అవును మీటింగ్ కొత్తగా వచ్చిన. వీడియో ఆన్ చేసుకోలేదు. లేదు ఉండండి, ముందు చీకటి ఉంది ఇంట్లో, లైట్ సరిగా రావట్లేదు ఇది. ఓకే పరిచయం చేసుకోరా. నా పేరు లావణ్య, మా హస్బెండ్ పేరు వచ్చేసి నవీన్ కుమార్, నాకు ఒక పాప పేరు వచ్చి హన్విక. నేను ప్రోడక్ట్ వాడాను, అంతే బాగానే ఉంది, నాకు హెల్త్ ఇష్యూస్ అయితే ఇప్పుడు బాగానే ఉన్నాయి. నేను మామూలుగా న్యూట్రిలైట్ ప్రోడక్ట్ కానీ అవన్నీ వాడాను. మా హస్బెండ్ హెల్త్ కూడా బాగానే ఉంది, నా హెల్త్ కూడా బాగానే ఉంది. పాప ప్రోటీన్ పౌడర్ కూడా తీసుకున్నాను, అది కూడా బాగానే ఉంది. నేను చాలా రోజులతో వచ్చాను మీటింగ్ లోకి, అసలు రాలేను, ఈరోజు వచ్చినాను. ఓకే మీటింగ్ ఎలా అనిపించిందిరా? బాగుంది డాక్టర్, బాగుంది, మంచిగా అనిపించింది. వాళ్ళు చెప్తుంటే మనం కూడా చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే వాళ్ళ పేనమంత్ అచీవర్స్, వాళ్ళు పేనమంత్ అచీవ్ అయ్యారు, పేనమంతులో సాధించారన్నమాట ఇవన్నీ. అవునవును. ఓకేరా, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ స్వప్న ఉన్నారు. స్వప్న, ప్లీజ్ వెల్కమ్ రా. తన కస్టమర్కి వచ్చారు, తను ఇంకో కస్టమర్ కూడా తీసుకొచ్చారు. స్వప్న, సునీల్ చాలా చాలా ఇయర్స్ అయింది అనుకుంటా కదా మనతోటి వీళ్ళు జర్నీ. చాలా ఇయర్స్ నాకు పరిచయం వీళ్ళు, చాలా మంది మనందరం. సునీల్ మ్యారేజ్ కాకముందు నుంచి. స్వప్న ప్లీజ్ వెల్కమ్ రా. స్వప్న, సునీల్. హాయ్ మేడం. హాయ్ సార్. హాయ్ అమ్మా. బాగున్నారా? బాగున్నాను రా. నా పేరు స్వప్న. సునీల్ మీకు ఐడియా ఉంది, తెలుసు. తెలుసురా, అందుకే అడుగుతున్నా సార్ని. మీది మాది చాలా సంవత్సరాల జర్నీ. 30 years ఏమో డాక్టర్ గారు చెప్పారు. అవును. ఫస్ట్ అత్తమ్మ మెడిసిన్ వాడి నాకు సెట్ అయింది. ఓకే. ఇంకా నేను సైనస్ ప్రాబ్లం కి వచ్చినాను, నా ద్వారా లక్ష్మి వచ్చింది, ఇప్పుడైతే బాగుంది. సూపర్. ఫస్ట్ టైం కాబట్టి మాకు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాము, అర్థం అవుతుంది కొద్దిగా, అర్థం అవుతలేదు. నెక్స్ట్ టైం అర్థం అవుతుంది. ఓకేరా, ఎనీవే కంగ్రాచులేషన్స్. ఇద్దరు పొద్దున చూస్తున్నాము, సేపు కూర్చున్నారు. పర్లేదు, మాకోసమే కదా. హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ మీరు రెగ్యులర్ గా జాయిన్ అవుతున్నారు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ రా. మార్నింగ్ 5:30 మీటింగ్. ఓకేరా. సునీల్ లేరా? లేరు, డ్యూటీకి వెళ్ళారన్న. ఓకేరా రైట్. నెక్స్ట్ పిలుదాం రా. నెక్స్ట్ వచ్చేసి రేణుక, ముదిగారి రేణుక. ఎవరు పిలిచారా? నేనే పిలిచిన సార్. మాట్లాడమంటారు ఒకసారి, ప్లీజ్ వెల్కమ్ రేణుక. వేదశ్రీయా? అవును మేడం. రేణుక ఒకసారి ఇన్వైట్ చేసుకోరా, నీ పేరు చెప్పు అంతే. రేణుక అన్మ్యూట్ చేసుకోమనరా. తను మాట్లాడుతుంది కానీ అన్మ్యూట్ అవ్వాలి ఇంకా. ఫస్ట్ టైం కదా, మ్యూట్ అన్మ్యూట్ తెలియాలి ఇంకా. ఓకే మేడం. అరే రేణుక, అక్కడ మ్యూట్ బటన్ ఉంది చూడు, దాన్ని ఒత్తు. రైట్. ఓకే. వెల్కమ్ అమ్మా రేణుక. నీ పేరు చెప్పు. నా పేరు వచ్చేసి మేడం, నా పేరు రేణుక ముదిగిరి, మాది రేచిని.
తాండూరు మండలం రేచిని. మేడం ఇగో పొలంలోకి వచ్చిన. సూపర్. జై కిసాన్. సూపర్ అమ్మా మీరు, జై కిసాన్. మేడం పొలంలోకి వచ్చిన. ఇక డైలీ వర్క్ మాది ఇదే. ఏంటంటే మీటింగ్ ఎలా అనిపించిందిరా? మీటింగ్ విన్నారు కదా, సక్సెస్ అయిన వాళ్ళని చూస్తే ఏంటంటే నాకు కూడా కొంచెం చేయాలనిపిస్తుంది, కానీ ఇక ఫస్ట్ టైం కదా అని చూస్తున్నా నేను. సూపర్. ఏం చదువుకున్నారు నువ్వు? నేను ఎక్కువ ఏం చదవలేదు, 9th కంప్లీట్ అంతే. సూపర్ సూపర్. చదువుతో సంబంధం లేదురా? ఓన్లీ 9th కంప్లీట్ అయింది సార్. ఎగ్జామ్స్ 10th కూడా ఎగ్జామ్స్ రాయాలని ఇంకా ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల ఇక మళ్ళా చదువుకోలే. ఏంటంటే డైలీ అంటే పనులు, ఇక ఇదే పనులు, పొలం పనులు చేసుకుంటా ఇక ఇంతే. ఏం చెప్పిందిరా వేదశ్రీ జాయిన్ అయినావు నువ్వు? అక్క ఏం చెప్పిందంటే ఇదే మనం దేని గురించి ఆయన అప్పుడు అవతల వాళ్ళకు హెల్ప్ చేయాలి, వాళ్ళకు మనం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా మనం తెలుసుకొని వాళ్ళకి ఇట్లా మందులు అని ఏమైనా కూడా మనం సప్లై చేయాలి అని చెప్పింది. సూపర్. ఫస్ట్ టైం అయినా ఎంత బాగా మాట్లాడుతున్నావు తెలిసిన నువ్వు. చాలా బాగా ధైర్యంగా మాట్లాడుతున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు ఫస్ట్ టైం కూడా నువ్వు. అక్క ఏమన్నంటే ఇంకా మనం చేసే దాన్ని బట్టి ఇక మనకు సాలరీ అనేది ఉంటుంది అని నేను అవన్నీ అనుకోలేదు. ఇప్పుడు ఏంటంటే నేను న్యూ కాబట్టి నాకు జాయినింగ్ తెలియదు మొత్తానికి. ఈ రోజు అక్క ఫోన్ చేసి పని మీద ఉన్నా కూడా ఇక జాయిన్ కమ్మన్నదాక జాయిన్ అయినా. నేను అసలు ఫస్ట్ జాయిన్ అయింది ఈ రోజే. అక్క చెప్పి 1 month అవుతుంది, ఒక 15 days అవుతుంది. నేను లైట్ తీసుకున్నా మేము ఇన్ని రోజులు. ఇంకా నేను ఇంట్లో ఎప్పుడు ఉండలే కాబట్టి ఎప్పుడు కానీ మీటింగ్ నేను జాయిన్ కాలే. ఈ రోజు గుర్తు పెట్టుకొని అక్క నాకు కాల్ చేసి చెప్పినాక నేను మీటింగ్ జాయిన్ అయినా. సూపర్. నా మొబైల్ ఛార్జ్ అయిపోతుంది. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అందరూ. కొత్తగా న్యూ జాయినింగ్స్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఈ మంత్ బూమ్ చేయబోతున్నాం, ఎందుకంటే ఎస్ఎస్ఐ ఉంది. ఈ మంత్ లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు 25,000 రూపీస్ ఎక్స్ట్రాగా రాబోతుంది. కొత్తగా జాయిన్ అయి చేసుకుంటే మనకు ఒక 1 year లోపు ఎక్స్ట్రా బోనస్ 25 రూపీస్, 25,000 తీసుకున్నాము రెగ్యులర్ వచ్చే ఇన్కమ్ కాకుండా. ఓకేనా? మరి నెక్స్ట్ మీటింగ్ లో మళ్ళీ కలుద్దాం. ఒక్కసారి అప్లైన్ ఆఫర్స్ చెప్పేసి ఎండ్ చేసేయండి. నా ఫోన్ కూడా ఛార్జ్ కంప్లీట్ అవ్వడానికి. సరే, అప్లైన్ ఇప్పుడు ఈ రోజు మన అప్లైన్ ఆఫర్స్ మీకు షేర్ చేసి చెప్తాను. మీకు అప్లైన్ అంటే మాది బీబీఐ టీంలో మేము ఇస్తున్న ఆఫర్స్ అన్నమాట. ఇది మీరు జాగ్రత్తగా వినండి. ఇందులోనే మీకు ఇందులోనే మనకు తెలుసు. అది ఉడికిందో మరి ఏమైంది. అమ్మ కోల్సొస్తా ఇంట్లోకి పోయి కాదు నీకు మ్యూట్ చేసుకోరా. పోయిన నెల మనకు అప్లైన్ ఆఫర్ యూజ్ చేసుకున్న వాళ్ళను చూద్దాం ఒకసారి. మీకు కనిపిస్తుందా ఇది? పోయిన నెల నేను షేర్ చేస్తాను, మీకు అందరికి కనిపిస్తున్నారా? ఒక్క నిమిషం. కనిపిస్తుంది సార్. కనిపిస్తుందండి. లచ్చిరామ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. 500 పర్సనల్ ఫీల్ చేశారు వీళ్ళు. వీళ్ళు 500 పర్సనల్ పీవీ చేశారు వీళ్ళు. కంగ్రాచులేషన్స్ సార్. మీకు 350 క్యాష్ అవార్డు ఉంది. 350 రూపీస్, 3,500 రూపీస్ క్యాష్ ఇస్తాము. ప్లస్ దాంతోపాటు ఒక మల్టీ ప్రొడక్ట్ లైసెన్స్ గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్స్.
అంటే మీకు ఓకే, రెగ్యులర్గా థ్యాంక్ యూ వచ్చే సార్. కాకుండా మా దగ్గర నుంచి 3,500 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ రావడం జరుగుతుంది. ప్లస్ ఒక మల్టీ ప్రొడక్ట్ అంటే దగ్గర దగ్గర మీకు 5,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది మీకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ గంగా రాజ్యం. ఈ మంత్లో 500 PV చేశారు, వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళకు కూడా సేమ్ అండి, 3,500 రూపీస్ క్యాష్ అవార్డు, ఒక మల్టీ ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది మా అప్లైన్ తరఫున. కంగ్రాచులేషన్స్ రా గంగా అండ్ రాజ్యం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 400 PV పర్సనల్ PV చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే తిరుమల వెంకటేష్ అండ్ రమా సురేష్, ఇద్దరు కూడా కంగ్రాచులేషన్స్ 400 PV చేశారు. వాళ్ళందరూ కూడా మనకు 2,500 రూపీస్ క్యాష్ ప్లస్ మల్టీ ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎక్స్ట్రాగా మనకు అక్కడి నుంచి వచ్చే డబ్బులు కాకుండా ఇవి ఎక్స్ట్రా డబ్బులు అనమాట. 300 PV పెట్టాము, కానీ 300 PV ఎవ్వరు లేరు. చూసారా, 300 చేయడమే కష్టం అన్నారు ఫస్ట్, కానీ 400 500 కూడా చేసేసారు అందరూ. సో దట్ ఇస్ ద కంగ్రాచులేషన్స్. ఇక్కడ ఆర్టిస్ట్ అచీవర్స్ లో మనకు ఇద్దరు, ఒకటి BBI BFI వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది BBI BFI వాళ్ళకు ఆర్టిస్ట్ జెల్ క్లీన్జర్ ఒకటి, మల్టీ ప్రొడక్ట్ లోషన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇది దగ్గర దగ్గర 4,000 రూపీస్ వర్త్ ఉంటుంది. ఇది కూడా ఎక్స్ట్రాగా వాళ్ళు ఇద్దరు గెలుచుకోవడం జరిగింది, BFI అండ్ BBI ఇద్దరు కూడా. కంగ్రాచులేషన్స్. ఇది కూడా 4,000 రూపీస్ వర్త్ ఉంటుందండి. ఇది 4,200 రూపీస్ వర్త్ ఎక్స్ట్రాగా గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ మంత్ ఆఫర్స్ చూస్తున్నారా? ఫ్లైర్ కూడా చాలా బాగుంది చూడండి, రెడ్గా రికగ్నేషన్. ఈ మంత్లో కూడా ఎగ్జాక్ట్లీ పర్సనల్ PV 300 PV చేసిన వాళ్ళకి మనము 1,500 క్యాష్ ప్లస్ మల్టీ ప్రొడక్ట్ లోషన్ ఇవ్వబోతున్నాము. ప్లస్ 400 సేమ్ ఆఫర్స్ ఇక్కడ కూడా మనము ఈ మంత్ కూడా పెట్టడం జరిగింది. చాలా మంది ఇంతకుముందు మనము ఒక 4 చూసాం కదా, ఈసారి నాకు తెలిసి ఒక 10 మంది వస్తారని నా టీంలో అనుకుంటున్నాను నేను 100%. ప్లస్ దీంతో పాటు SSI ఉంది. ఇప్పుడు ఈ మంత్ ఎక్స్ట్రా ఇన్కమ్ ప్లస్ BFI BBI ఇన్కమ్స్ ఉన్నాయి, ప్లస్ అప్లైన్ ఆఫర్స్ కూడా ఇన్కమ్స్ ఉన్నాయి కదా. చేద్దాం, ఓకేనా? బాగుంది కదా. సేమ్ ఆఫర్స్ కంటిన్యూ అవుతున్నాయి. న్యూ BFI బ్రాండ్ న్యూ BFI 12% అయిన వరకు అండి ఇది ఈ ఆఫర్స్. ప్లస్ పర్సనల్ PV చేసిన వాళ్ళకు కూడా ఈ ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఆ విధంగా సంపాదించుకుంటూ కష్టపడుతున్నారు కాబట్టి మా టీం ద్వారా మేము సరిత మల్లేష్ టీం ద్వారా మీకు ఈ విధంగా కూడా హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాం మేము. ఓకే ఓకే, మరి క్లోజ్ చేద్దామా? చాలా టైం తీసుకున్నాము, 5 అవుతుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే క్లోజ్ చేద్దామారా? సరిత మేడం స్విచ్ ఆఫ్ అయిందా? ఫోన్ ఉందా? ఓకే మరి, థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్. బాయ్ బాయ్ అందరికి. బాయ్ బాయ్. రేపు ఈవినింగ్ 8 o'clock మన ప్లాన్ షో ఉంటుంది. డబ్బులు ఎలా వస్తాయో చెప్తారు. ఆ మీటింగ్ మీరు అందరు కూడా అటెండ్ అవ్వండి. ఓకే, బాయ్ బాయ్. ఈ రోజు రెడ్ కార్పెట్ ఉంటుంది చూడండి, రెడ్ కార్పెట్. ఈ బిజినెస్ లో 2 లక్షల పైన సంపాదించే వాళ్ళందరూ రెడ్ కార్పెట్ లో వస్తారు. ఈ రోజు ఈవినింగ్ సాయంత్రం 7 o'clock ఉంటుంది. అందరు రెడీగా ఉండండి. డాటా లేకుంటే డాటా వేయించుకోండి. ఇప్పుడు డాటా అయిపోయిన వాళ్ళు డాటా వేయించుకోండి. 22 రూపాయలు వేసుకుంటే పర్వాలేదు. 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఏం చేశారు, ఎలా చేశారు వాళ్ళు మనం చూడొచ్చు. మనం కూడా అక్కడికి వెళ్ళొచ్చు. మంత్లీ 2 lakhs సంపాదించే వాళ్ళు, 2 lakhs నుంచి 20 lakhs మధ్యలో సంపాదించే వాళ్ళు మనకు రెడ్ కార్పెట్ ఈ రోజు కనిపిస్తారు పర్ మంత్. ఓకేనా? బాయ్ బాయ్, అందరు జాయిన్ అవ్వండి. బాయ్ బాయ్ సార్. ఓకే బాయ్. ఓకే బాయ్ బాయ్.